వాళ్ళు పెద్ద వేసిన కొడుకులు యాక్చువల్లీ. సిక్కులే ఆ జగన్మోహన్ రెడ్డి తప్ప వీళ్ళందరూ చెత్తనా కొడుకులు. పేరులో చెల్లా ఉంది అంతే, కానీ చెల్లా కుటుంబం మీ వెంట లేదు. నా హస్బెండ్ కూడా చెల్ల రామకృష్ణుడికే పుట్టాడు కదా, సో నాకు రైట్స్ ఉంటాయి కదా. ఒక రాజకీయం తెలియని ఒక జోకర్ని తీసుకొచ్చి. ఎవరు జోకర్ ఇక్కడ? విఘ్నేశ్వర్ రెడ్డి, మా మావయ్య గారి సమాధి ఇప్పుడు అందరికీ ఫోటోలు పెట్టుకుంటాడు కదా, కనీసం ఒక ఇటుక రాయన వేసాడు, దాంట్లో ఒక రూపాయిని ఖర్చు పెట్టాడా? భగీరథ రెడ్డి భార్య మాత్రమే మీరు. విఘ్నేశ్వర రెడ్డి చెల్లా రామకృష్ణారెడ్డి స్వయాన కొడుకు, పెద్ద కొడుకు. ఆయన ఒప్పుకోలేదు కదా. నువ్వు నా కొడుకు కాదు, నువ్వు నేను చనిపోయిన తర్వాత నువ్వు నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు అని పక్కన పెట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి. మీ అత్త మీకు సపోర్ట్ లేరు, మీ ఆడపడుచులు లేరు, మీ బావగారు లేరు, ఎవ్వరు లేరు కదా మీకు. నాకు అవసరం లేదు. తోడికోడలు కూడా మీకు సపోర్ట్ లేరు కదా. మీకు తెలుసు కదా, బ్లడ్ లోనే ఉంది యాక్టింగ్ అనేది. మహానటులు ఉంటారు, మహా నటీమణులు ఉంటారు దాంట్లో. చల్లా శ్రీలక్ష్మి రెడ్డి అని ఒక అమ్మాయి చెల్లా రామకృష్ణ కోడలు అవుకులో ఉందని జగన్మోహన్ రెడ్డి గారి కనీసం గుర్తుందా? ఖచ్చితంగా గుర్తుండుంటుంది. మళ్ళీ ఎందుకు ఇంతవరకు ఏ కమిటీలో ఏ పదవి కూడా ఇవ్వలేదు మీకు? పదవి నేను ఇలా అడగలేదు కాబట్టి. అడిగితే ఇచ్చేదా? తెలంగాణలో బీజేపీలో చేరబోతున్నారా, ఏపీలో టీడీపీలో చేరబోతున్నారా? నేను తెలంగాణలో అయితే మా ఫాదర్ జాయిన్ అయ్యారు. తమ్ముడు మీకు శత్రువు అయిపోయాడు. అక్కడ పుట్టినిల్లు మీకు శత్రుత్వం ఉంది, మెట్టినింట్లో శత్రుత్వం ఉంది. చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి పయనం ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక, పెళ్ళి అయిపోయినాక ఎవరి స్వార్థం వాళ్ళది. అక్క తమ్ముల మధ్య స్వార్థం ఉంటుందా? పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో జరుగుతుంది, మళ్ళీ నాకు చెప్తారు మీరు. మీకు తెలియదా? మిమ్మల్ని చంపాలని చూశారు, కిడ్నాప్ చేయించారు, దేవుడి దేవల్ల బతికి బయటపడ్డారు. మొత్తం ప్రమాదం మీ చుట్టూ తిరుగుతోంది కదా, వైఫై లాగుంది. ఎందుకు ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు బయట? నాకు యాక్చువల్గా అవన్నీ గుర్తురావు. ప్రజలు పిలిచారు, వెళ్ళాలి, వాళ్ళ కోసం నేను వెళ్ళాలి. కాటసాని రామరెడ్డి గారు సహకరిస్తున్నారా? సరే, ఎవరు సహకరించారు అక్కడ? ఇదే విషయం ధనంజయ రెడ్డి చెప్పాడు మాకు. నేను వాడి పేరు కూడా చెప్తున్నాను మీకు. హస్బెండ్ అయ్యి ఉన్నాడు చూసారా, చెప్తాను ఆడు చెప్పాడు. ఆడే చేసింది మొత్తం ఇది. ఆయన అడ్డం పెట్టుకుని అసలు జగన్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు వీళ్ళు. విజయమ్మని కూడా అంటారు, వీళ్ళకి సిక్కు తెరవేముండదు, సిక్కులే ఆ జగన్మోహన్ రెడ్డి తప్ప వీళ్ళందరూ చెత్తనా కొడుకులు. కావాలి అనుకుంటే యూట్యూబ్లో వేయండి. మాకు దమ్ముందమ్మా, వేస్తామమ్మా. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు మండల జెడ్పీటీసీ, అంతకన్నా ముందు చెల్లా రామకృష్ణారెడ్డి, రాయలసీమ టైగర్ చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు, దివంగత ఎమ్మెల్సీ చెల్లా భగీరథ రెడ్డి శ్రీమతి అయిన చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అండి. బాగున్నారమ్మా? ఎలా ఉంది రాజకీయ జీవితం? సాగుతుందన్న. సాగుతోంది అంటే నాకు చెప్పండి. మీకు రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన మీ మామ చెల్లా రామకృష్ణారెడ్డి గారు లేరు అంటే అవుకు ప్రాంతానికి ఒక టైగర్ లాంటి వ్యక్తి. ఆయన గురించి రాయలసీమలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలియని వారు లేరు. చెల్లా రామకృష్ణారెడ్డి అంటే ఆయన ఒక కవి, ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు, అంతకు మించి మంచి వ్యవసాయదారుడు. ఓకేనా? అప్పట్లోనే ఆయన ఏజీబీఎస్సీ చేశాడు, ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఆయన తన రాజకీయ వారసత్వాన్ని మీకు ఇచ్చారు ఆయన. ఆ తర్వాత మీ భర్త మిమ్మల్ని ప్రోత్సహించి, రాజకీయాల్లో మిమ్మల్ని ప్రోత్సహించి చెల్లా భగీరథ రెడ్డి ఇద్దరూ లేరనమాట. మరి వాళ్ళిద్దరూ లేరు, ఇప్పుడు మీరు ఒంటరి అయిపోయారు. మరి ఎలా సాగుతోంది రాజకీయ జీవితము? ఒంటరి అయిపోయారని ఎట్లా చెప్తాను? ఆల్రెడీ నేను ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలోనే చెప్పాను, ప్రజలు ఉంటే చాలు కదా. ప్రజలు ఉండడం వేరు, కుటుంబ సహకారం వేరనమాట. అంటే చెల్లా రామకృష్ణారెడ్డి గారు తర్వాత మీ హస్బెండ్ చెల్లా భగీరథ రెడ్డి చనిపోయిన తర్వాత చెల్లా కుటుంబం, మీ పేరులో చెల్లా ఉంది అంతే, కానీ చెల్లా కుటుంబం మీ వెంట లేదు. పేరులో మాత్రమే చెల్లా ఉంది. ఎందుకంటే చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు మీరు, చెల్లా భగీరథ రెడ్డి శ్రీమతి, కాబట్టి ఆ పేరు ఉంది మీకు అంతే. మరి ఎలా అసలుకి? ఇప్పుడు మా మావయ్య గారు ఎమ్మెల్సీ అయినాక మీరు చూసుంటారు ఇంట్లో ఒక వీడియో, అంటే నా ఇన్స్టాలో ఉంటుంది, ప్రతిదీ ఒకటి ఉంటుంది. మావయ్య గారు ఎమ్మెల్సీ అయినాక బగ్గి ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. నా చిన్న కొడుకు పేరు
ఆల్రెడీ మీకు తెలుసు కూడా చెల్ల రామకృష్ణారెడ్డి చెల్ల మీ మామ రామకృష్ణ ప్రకటించారు. మరి ఇప్పుడు జూనియర్ చెల్ల రామకృష్ణారెడ్డి. మరి అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండగా చెల్ల రామకృష్ణారెడ్డిని నా కొడుకుని ఎందుకు అనౌన్స్ చేశారు? అనౌన్స్ చేసిన తర్వాత సో ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అంటే చిన్న ఇప్పుడు 9th 10th 11th చదువుతున్నారు. సో ఆయన లెక్క ప్రకారం నెక్స్ట్ వారసులు ఎవరు? బగ్గి తర్వాత చెల్ల రామకృష్ణారెడ్డి ఆర్ రాజీ అభిషేక్ రెడ్డి నా పిల్లలు అని ఆయనే డిసైడ్ చేశారు. ఓపెన్గా చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి వాళ్ళనే కదా. సో వాళ్ళే 5 years అంటే ఇంకా ఒకవేళ వాళ్ళే టీనేజ్లోనో లేకపోతే డిగ్రీ అయిపోయి ఉంటే నేనే వాళ్ళకి వారసత్వం అంటే మీరు నెక్స్ట్ చూసుకోండనో చెప్పి నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. నాకు ఇంత కష్టం ఇదంతా అంటే మీరు ఏదైతే ఇవన్నీ పడాల్సినంత అవసరం ఉండేది కదా. ఇప్పుడంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక మదర్గా నేను ఒక దారి చూపించాలి కాబట్టి ప్రస్తుతానికి ప్రజల అండతో నేను ఊర్లో ఉంటున్నాను. సరే, ప్రజల అండతోనే మీరు ఊర్లో ఉంటున్నారు, ఉండాలి అంటే ఉంటున్నారు అంతే. మీ మామగారు ఒక సభలోనే డైరెక్ట్గా జూనియర్ రామకృష్ణ ప్రకటించారు మీ చిన్న కుమార్ కాదండి, అది ఆయన ఆశయం, అది మనవుణ్ణి తనలాగా తీసుకురావాలనేది ఆయన ఆశయము. ఆశించిన చెల్ల రామకృష్ణారెడ్డి గారు లేరు. మీ కొడుకు చిన్న కొడుకు పేరు భగీరథ, మీ హస్బెండ్ భగీరథ రెడ్డి లేడు, ఇద్దరు లేరు కదా. ఆ కుటుంబం మీతో లేదు. భర్తను కోల్పోయి మీరు ఒంటరైన మీకు పార్టీ కూడా మీకు అండలేదు. నియోజకవర్గంలో నాయకులు పార్టీ విషయం నేను మళ్ళీ చెప్తాను. రామరెడ్డి లేడు, పార్టీ లేదు. పార్టీ వెలివేసినట్టునే ఉంది. మీపై కేసులు పెట్టడము గట్రా జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరిగాయి. ఎవరో ఒక కులాంతర వివాహం చేసుకుని ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చాడేమో భగీరథ రెడ్డి అన్నట్టుగా వాళ్ళు, మీరు బలవంతంగా ఒక చిన్న రూమ్ మీకు కేటాయిస్తే ఆ రూమ్లో ఉంటున్నట్టుగా మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉందన్నమాట. అలాంటప్పుడు ప్రజలు ఉన్నా కూడా ప్రజలు చూడడం చెప్తే ఏమీ చేయలేరు. సరే, ప్రజలు ఒక నిమిషం నేను మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను. సరే, ఇప్పుడు మీరు అన్నారు చెల్ల రామకృష్ణారెడ్డి తర్వాత భగీరథ రెడ్డి. సో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు మీరే చెప్పండి, అంటే నేను లేకపోతే. చెల్ల విఘ్నేశ్వర్ రెడ్డి. ఓకే, మీరు చెప్పారు. సరే, పార్టీనో ఏదో చెల్ల రామకృష్ణారెడ్డి కొడుకుగా పార్టీ గుర్తించింది, నేను కాదనట్లేదు. సేమ్ సొంత వాళ్ళ నాన్న చెల్ల రామకృష్ణారెడ్డి గారే నువ్వు నా కొడుకు కాదు, నేను చనిపోయిన తర్వాత నువ్వు నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు అని పక్కన పెట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక రాజకీయం తెలియని ఒక జోకర్ని తీసుకొచ్చి, ఎవరు జోకర్ ఇక్కడ మీకైతే చెప్తున్నాను కదా, మీకే తెలుసు కదా, రాజకీయం తెలియని ఒక జోకర్ని తీసుకొచ్చి విఘ్నేశ్వర్ రెడ్డి. ఓకే, రాజకీయం తెలియని ఒక జోకర్ని తీసుకొచ్చి వాళ్ళ సొంత వాళ్ళ ఫాదరే నువ్వు నా కొడుకు కాదు అని 2 years పక్కన పెట్టి నేను ఎందుకు ఒప్పుకుంటాను బావని? నేను అసలు ఒప్పుకోను. ఇంటి పేరు ఉంది కదా మీకు చెల్ల. నేను చెల్ల రామకృష్ణ కోడలి మాత్రమే, భగీరథ రెడ్డి వైఫ్ మాత్రమే, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. సో ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలంటే మీరు రండి, నేను ఊర్లో కావాలంటే ఎవరితో చెప్పిస్తాను. ఊర్లో లైవ్ పెడతాము కాదు, ఊర్లో లైవ్ పెడదాము. నిజంగానే నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఊర్లో కావాలంటే నేను ఊర్లో ప్రజల్ని పిలుస్తాను, మీరు అడగండి. ఆయన ఉన్నప్పుడే, చెల్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడే నువ్వు నా కొడుకు కాదు. ఇప్పుడు ఫ్యామిలీ విషయం అన్నాక నేను ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాను 2022 నుంచి 23, 24, 25 అండ్ దిస్ ఇస్ 26. ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక రాజకీయం తీయని ఒక జోకర్ని తీసుకొచ్చి నేనే మా నాన్న వెనకాల ఉన్నాను అన్నప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను. లైక్ మీరు నాకు లాస్ట్ టైం ప్రీవియస్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఓపెన్గా చెప్పండి అని, నేను ఫ్యామిలీ మీద రెస్పెక్ట్తో, ఎందుకంటే అది చెల్ల ఫ్యామిలీ కాబట్టి ఒక రెస్పెక్ట్తో నేనేం అనలేదు. ఆయన ఎప్పుడు అనౌన్స్ చేశారు? చెల్ల విఘ్నేశ్వర్ రెడ్డి నా వారసుని అనౌన్స్ చేయలేదు కదా. ఆయన నా కొడుకు కాదని పక్కన పెట్టారు. ఇప్పుడు ఒక జోకర్ లాగా వచ్చి నేను వారసుని చెప్పుకొని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ స్వార్థం కోసము తీసుకొచ్చి ముందు పెట్టి నేను విఘ్నేశ్వర్ రెడ్డిని, నేను చెల్ల రామకృష్ణ కొడుకుని అని చెప్పుకొని తిరుగుతున్నప్పుడు అతనికి ఎట్లా వస్తుంది? నా హస్బెండ్ కూడా చెల్ల రామకృష్ణ రెడ్డికే పుట్టాడు కదా, సో నాకు రైట్స్ ఉంటాయి కదా. భగీరథ రెడ్డి భార్య మాత్రమే మీరు, విఘ్నేశ్వర్ రెడ్డి చెల్ల రామకృష్ణారెడ్డి స్వయాన కొడుకు, పెద్ద కొడుకు. ఆయన ఒప్పుకోలేదు కదా. కొడుకు అయితే ఒక్క నిమిషం, కొడుకు అయితే సొంత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు చెప్పుకుంటూ తిరుగుతాను నేను హాస్పిటల్లో ఉన్నానని అన్ని డ్రామా వాళ్ళకి కోవిడ్ లో రాలేకపోయాను. అవును, నిజం మాట్లాడుకుందాం, కావాలంటే ఫోన్ చేసి అడగండి, నిజం మాట్లాడుకుందాము. ప్రతి ఒక్కరికి ఊర్లో, ఈవెన్ మా మామయ్య డ్రైవర్ తో సహా ప్రతి ఒక్క ఊర్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు జరిగిన సిచ్యువేషన్ ఏంటనేది. అతనికి ఎన్ని డ్రామాలలో అంటే బ్లడ్ లోనే ఉంది కదా యాక్టింగ్ అనేది. బ్లడ్ లో మీకు తెలుసు కదా, బ్లడ్ లోనే ఉంది యాక్టింగ్ అనేది. మహానటులు ఉంటారు, నటీమణులు ఉంటారు దాంట్లో. నేను కోవిడ్ వచ్చింది నేను రాలేదు అనేది వాస్తవం అనేది ఊరు ప్రజలకి తెలుసు. కావాలంటే మీరు రండి, నేను అవుట్లో నేను పెట్టిస్తాను ప్రజలు. ఖచ్చితంగా వస్తాను.
ఖచ్చితంగా వస్తాను. అట్లాంటప్పుడు ఎట్లా చెప్తాడు నేను వచ్చి చేస్తానని? ఆ జోకర్ని తీసుకొని కొంచెం కొంతమంది రాజకీయ స్వార్థం కోసము అట్లా ఉన్న వాస్తవాలు తెలియక ఒక ఆడపిల్లని చూడకుండా కొన్ని చేశారు. సో నేను ఎట్లా కాదు, నేను అటాక్, మీరు ఇందాక చెప్పారు కదా అటాక్ చేయడం కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేశారు. నేను చెల్ల భైరవరెడ్డి వైఫ్నే కదా, నా పిల్లలు ఆ ఇంట్లో వారసుల కోసం నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు నువ్వెవరు రావడానికి, నువ్వు వారసులు కాదని చెప్పడానికి? మరి ఆ రోజు మా మావయ్య గారు అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? జెడ్పీటీసీ చేసినప్పుడు ఏమైపోయారు? తర్వాత మీటింగ్స్కి నేను వెళ్ళాను మా హస్బెండ్తో, అప్పుడు ఏమైపోయారు? ఏమి చేయని వాళ్ళకే అంతుంటే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుని మా మామగారిని మా అత్తగారిని కానీ మొత్తం ప్రతి ఒక్కరు చూసుకుని మాకెందుకు మీరు చూశారని చెప్తుంటే మీ అత్త మీ వెంట లేరు కదా, మీకు సపోర్ట్ లేరు. మీ అత్త మీకు సపోర్ట్ లేరు, మీ ఆడపడుచులు లేరు, మీ బావగారు లేరు, ఎవ్వరు లేరు కదా మీకు. నాకు అవసరం లేదు. తోడికోడలు కూడా మీకు సపోర్ట్ లేరు కదా. ఒక నిమిషం, తోడికోడలు ఎట్లా ఉంటుంది? వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉంటే తోడికోడలు ఎందుకు ఉంటుంది? వైఫ్ నేను చెప్తాను కదా, వాళ్ళ స్వార్థం కోసము. ఇప్పుడు ఏం చెప్పండి, ఇప్పుడు ఫ్యామిలీ కష్టంలో ఉన్నప్పుడు, ఇప్పుడు విఘ్నేశ్వర్ రెడ్డి 2 years ఎబ్స్కాండ్ అయిపోయాడని మీకు చెప్పుంటే అందరికీ చెప్పుని ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరు చూసారు చెప్పండి? మావయ్య చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ల్యాప్టాప్ దగ్గర నుంచి, వాళ్ళ స్కూల్ ఫీజు దగ్గర నుంచి, వాళ్ళ వైఫ్కి మంత్లీ డబ్బులు పంపించడం కాడ నుంచి, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించడం దగ్గర నుంచి, వాళ్ళ ఇల్లు పెయింటింగ్ దగ్గర నుంచి, మా మావయ్య గారి సమాధి ఇప్పుడు అందరికీ ఫోటోలు పెట్టుకుంటాడు కదా, కనీసం ఒక ఇటుకరాయనే వేసాడు, దాంట్లో ఒక రూపాయిని ఖర్చు పెట్టాడా? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నాం? మేము తీసుకున్నాము. వాళ్ళకి అంత ఉంటే ఇంకా మాకెంత ఉండాలి? సరే, అయిపోయిందా మీ వాదన? అయిపోయింది. ఇంకా చెల్లా రామకృష్ణారెడ్డి కొడుకుని ఎలా చెప్పుకుంటున్నాడు అన్నారు కదా, కొడుకు కాబట్టి కొడుకు అంటాడు. పార్టీ కూడా చెల్లా రామకృష్ణారెడ్డి కొడుకు అనే ఇటీవల ఆయనకి ఎస్సీసీ మెంబర్ ఇచ్చింది అనమాట. ఆయనకు అవును, నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు ఆయనకి మద్దతు పలుకుతున్నారు. కాదు, ఒక విషయం నేను చెప్తాను. యాక్చువల్ గా మీకు తెలుసు, అందరూ వీడియోలు చూస్తుంటే 2022లో జగన్ అంటే నేను హార్ట్ఫుల్ గా, నాకు చాలా ఏంటి జగన్ అనడంలో తప్పులేదు కాదు, నేను చెప్తున్నా, దట్ ఇస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. ఈ రోజు ఆయన వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఓకేనా? ఎక్కడ? కర్నూలులో కాదు, రాజకీయంలో కానీ ఊర్లో ఉండడం కానీ ఆయన వల్లనే ఉన్నాను. ఆయన పెట్టిన భిక్ష అనుకుంటాను నేను, బికాస్ ఆ టైంలో రైట్ టైంలో సపోర్ట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష జగన్మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారి కోడలుగా మీకు గుర్తింపు వచ్చి జెడ్పీటీసీ టికెట్ మీ మామ గెలిపి, మీ మామ బలాన్ని మిమ్మల్ని గెలిపించింది. చెల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోతే మీ హస్బెండ్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు ఆ కోటాలో, ఆయన చనిపోయారు. యాక్చువల్ గా ఆ కోటాలో మీకు ఇవ్వాలి, పార్టీ మిమ్మల్ని గుర్తించలేదు అంతే కదా. ఎమ్మెల్సీగానే చనిపోయారు కదా మీ భర్త. అవును, ఎమ్మెల్సీగానే చనిపోయాడు కదా. ఎమ్మెల్సీగా చనిపోయినప్పుడు ఆ కోటాలో మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి తీరాలి. ఇవ్వలేదు గాక 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. తర్వాత ఇప్పుడు చల్లా శ్రీలక్ష్మి రెడ్డి అని ఒక అమ్మాయి చెల్లా రామకృష్ణ కోడలు అవుకులో ఉందని జగన్మోహన్ రెడ్డి గారి కనీసం గుర్తుందా? పార్టీ అధినేతలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారికి కావచ్చు, ఓకేనా, మీ జిల్లా పరిశీలకుడు రామ్ సుబ్బారెడ్డి గారికి ఏమైనా కొంత తెలిసి ఉండొచ్చునేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఓఎస్జీ కృష్ణమోహన్ రెడ్డికి కావచ్చు, వైవి సుబ్బారెడ్డికి కావచ్చు, చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి ఆమె చెల్లా రామకృష్ణ కోడలు, చెల్లా బగ్గి వైఫ్ ఉందా? ఖచ్చితంగా గుర్తుంటుంది. మరి ఎందుకు ఇంతవరకు అది ఏ కమిటీలో ఏ పదవి కూడా ఇవ్వలేదు మీకు? పదవి నేను వెళ్ళి అడగలేదు కాబట్టి. అడిగితే ఇచ్చేదా? అడిగితే ఇచ్చేదంటే ఇప్పుడు విఘ్నేశ్వర రెడ్డి అడిగాడు కాబట్టి ఇచ్చి ఉంటారు. నేను పదవి కావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. వద్దు, ఇప్పుడు నేను మీ పిల్లలతో వచ్చారు, మీరు నేను చూశాను, పోయి భోంచేయపోండి, టైం అయింది, మీరు ఇంకా భోంచేయలేదు, భోంచేయపోండి, వాళ్ళు లేదు మళ్ళా తింటామంటున్నారు. కానీ ఒక తల్లిగా మీరు పిల్లలు అడగకపోయినా వాళ్ళకు ఇది ఖచ్చితంగా వాళ్ళు భోజనం చేసే టైము, పిల్లలకు ఆకలి అయింది తినాలి అని మీరు తాపత్రపడుతున్నారు, వాళ్ళు వెళ్ళలేదు. అలాగే తండ్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ అధ్యక్షుడు అంటే వయసులో చిన్న అయినా కూడా అందరికీ పెద్దవాళ్ళకన్నా తండ్రి స్థానంలో ఉన్నట్టనే ఆయన గుర్తించాలి. చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు మన పార్టీలో ఉన్నారు, జెడ్పీటీసీగా ఆవిడకి ఏమన్నా మంచి వాగ్దాటి ఉంటుంది, ఒంటరి మహిళ అయిపోయింది, ఈరోజు మన పార్టీ అండగా నిలబడాలి, ఏమన్నా చేద్దామని ఆలోచన చేశారా? జెడ్పీటీసీ ఉంది కదా, ఇంకా చాలా అనుకున్నారేమో. అధికారంలో లేని జెడ్పీటీసీ ఏం చేస్తారు? జెడ్పీ చైర్మన్కే పవర్ లేకుండా చేస్తున్నారు అక్కడ. జెడ్పీటీసీ ఏం చేస్తారు అసలు? జెడ్పీటీసీగా ఈ పాయింట్ వరకు ఏం చేశారు చెప్పండి. నేను ఇప్పటి వరకు నాకు ఒక పదవి కావాలని కానీ ఏది కానీ నేను అడగలేదు. ఈవెన్ లైక్ ఎమ్మెల్సీ కూడా నేను మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను కూడా అందరిలాగా ఒక డ్రామా క్రియేట్ చేసి నా భర్త చనిపోయాడు, నాకు ఇవ్వండి, నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరిని అండర్ చూసి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి నేను ఎప్పుడు కానీ జగనన్న దగ్గరికి కానీ ఇంకెవరు పార్టీ మెంబర్స్ దగ్గరికి కానీ వెళ్ళి
నాకు అన్యాయం జరిగిపోయిందనో, లేకపోతే నేను అన్యాయం అయిపోయానో, లేకపోతే నన్ను ఆదుకోనో, లేకపోతే నా పిల్లలు ఉన్నారనో, నేను బగ్గి వైఫ్ అనో, లేకపోతే చెల్లరామకృష్ణుడి కోడలనో నేను ఎప్పుడు వెళ్ళి నాకు ఎమ్మెల్సీ కావాలనో, ఏ పదవి కావాలనో నేను వెళ్ళి అడగలేదు. ఒకటి ఆయన ఆ రోజు 2022లో సపోర్ట్ చేశారు. నేను ఆ బాధ్యతగా ఒక జెడ్పీటీసీగానే, ఎందుకంటే నేనేమనుకుంటానంటే నా మనసులో పార్టీ ఏంటంటే చెల్లరామకృష్ణుడి కోడలుగా ఎన్నిసార్లు ఇస్తారు, లైక్ ఒకసారి ఇస్తారు రికగ్నిషన్. భగీరథ్ రెడ్డి వైఫ్ ఒకసారి ఉంటుంది. పార్టీ నా కష్టంని చూసి గుర్తించాలని నేను అనుకుంటా. అందుకే నేను అడగలేదు. ఒకవేళ వాళ్ళ మనసులో ఉందో కూడా నాకు తెలియదు. నేను ఇవ్వనందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఓకే, సరే. చెల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు రాజకీయాల్లోనే లేరు అసలు. మీ మామ మీ భర్త బతుకున్నప్పుడు ఎక్కడో ఉన్నారైనా. ఆయనను గమనించి ఎస్సీసీ మెంబరు ఇచ్చిన అధిష్టానం, వైసీపీ అధిష్టానము రాజకీయాల్లో ఈ రోజుకి యాక్టివ్ ఉంటూ అవకు ప్రజలతో మమేకమై తిరుగుతున్న చెల్లా శ్రీలక్ష్మిరెడ్డిని ఎందుకు గుర్తించలేదు? ఎందుకు ఒక్క కమిటీ సిఈసి మెంబరు, ఎస్సీసీ మెంబరు, లేకపోతే మహిళా ఇంకో పార్టీ అనుబంధ విభాగమైన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగంలోనైనా ఒక చిన్న పోస్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? నేను చెప్తున్నాను కదా, కొంతమంది స్వార్థ రాజకీయం కోసము ఒక జోకర్ చెప్పిన మాటలు విని నిజానిజాలు తెలియకుండా, అంటే పార్టీకి ఎట్లా పనిచేస్తారో ఒక పనిచేసే వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళది కాదు కదా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిది కదా పార్టీ. అసలు ఎలా తట్టుకుంటారు? నాకు గతంలో మీపై దాడులు కూడా జరిగాయి. అనంతపురం జిల్లాలో రెడ్డి ఏమో నాకు తెలియదండి, ఎవరో మిమ్మల్ని కిడ్నాప్కి ప్రయత్నించారనేది నాకు తెలుసు. మరి ఆయన పేరేమో నాకు తెలియదు. మీకు తెలియదా? నాకు తెలియదండి. మిమ్మల్ని కిడ్నాప్కి యత్నించారు, కిడ్నాప్ కూడా చేశారు, మార్గమధ్యం లేదు అటకాయించారు అనేది ఒకటి తెలుసు. 2 రోజుల క్రితం చూస్తే చెల్లా విఘ్నేశ్వర రెడ్డి గారు మీపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ ఎదుర్కొని ఎలా ముందుకు పోతారు అసలు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్. మీరు మన రాజకీయంలో ఉన్నప్పుడు ఎదుర్కోవాలంటేనే కదా రాజకీయంలోకి వస్తాము. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా మన పిల్లలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అంగబలం అర్థబలం రెండూ కూడా, జనబలం ఉండాలి, ధనబలం ఉండాలి, ఉంటేనే రాజకీయాలు రాణిస్తాము. సరే, జనబలం అయితే ఉంది. అవుకులో చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలుగా ఆయనకున్న చరిష్మా మీపై ఉంది. ఓకే, జనబలం కొంత ఉంది. జనమైన ఎంతవరకు మీతో నిలబడతారు? ఆ జనానికి మేలు చేయాలి కదా. ఒక నిమిషం, అది కూడా చెప్తాను. చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు చెప్పారు, ఓకే 25%, 50% హీస్ గుర్తింపు. చెల్లా భగీరథ్ రెడ్డి వైఫ్. సో ఆయన నిస్వార్థం లేకుండా లోకల్గా కానీ ఎక్కడైనా కానీ మీకు కోయిలగుంట్ల నంద్యాల కానీ ఎక్కడ చూసినా వాళ్ళ ఫ్రెండ్స్, అంటే నేను ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పిన, ఫ్రెండ్ సర్కిల్ కూడా వాళ్ళు పెద్ద వేసిన కొడుకులు. యాక్చువల్లీ వగి ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళే కదా విఘ్నేశ్వర రెడ్డికి హెల్ప్ చేసేది. వాళ్ళు పెద్ద వేసిన కొడుకులు. కనీసం కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. పాపం కుక్క జాతిని కూడా పాపం మంచి, మేము డాగ్స్ ని పెంచుకుంటాం, కుక్క జాతిని కూడా అట్లా చెప్పకూడదు. విశ్వాసం అని చెప్తున్నారు, మంచి పదమే వాడుతున్నారు, చెడు చెప్పడం. సో కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. సో ఆ జాతి కంటే నీచ జాతి అనమాట. పాపం కుక్కని అట్లా, కుక్కని కూడా అట్లా అనకూడదు. వాళ్ళు ఉన్నారు. సో కానీ నిజంగానే బగి దగ్గర నుంచి మామూలు పబ్లిక్ ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు వచ్చి మాట్లాడటం కానీ, సో గుర్తింపు అయితే మాకు బగ్గి పిల్లలుగా కానీ వాళ్ళకైనా సపోర్ట్, నాకు సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ 2-3 years నుంచి లోకల్గా కానీ ఎక్కడైనా కానీ నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడడానికి మా ఊరు ప్రజలు, అంటే మేము ఒక ఫ్యామిలీ లాగా భావించే మా నియోజకవర్గ ప్రజలు ప్లస్ ఏపీ తెలంగాణ అంతా ఉన్నారు. అంటే ఒక లేడీ పోరాడుతుంటే ఆబ్వియస్లీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సరే, త్వరలో మరో 6 నెలల్లో ఐ థింక్ జూన్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే ఉన్నాయి. మీ జెడ్పీటీసీ పదవి కూడా అయిపోతుంది. తిరిగి మళ్ళీ జెడ్పీటీసీగా బరిలోకి దిగుతారా? లేదు. ఎందుకు? భయమా ఓడిపోతారని? అయ్యో అట్లేం లేదు. ప్రజాబలం నిరూపించుకోవాలి. చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు ఒంటరి కాదు, ఇంతమంది నా వెంట ఉన్నారని నిరూపించుకోవాలంటే మళ్ళీ జెడ్పీటీసీగా పోటీ చేసి గెలవాలి కదా. గెలిస్తేనే కదా మీకున్న మండలంలో మీకున్న బలం ఏంటో తెలుస్తుంది. ఇంకా 6 months టైం ఉంది కదా, మీరే అన్నారు కదా 6 months ముందు మీకే చెప్తాను. యాక్చువల్లీ 6 months ఏమైనా నోటిఫికేషన్ కూడా నాకు తెలిసి జూన్ జూలైలో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అనమాట. ఏమైనా ఆలోచన ఉందా? జెడ్పీటీసీకి అయితే పోటీ చేయండి. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? సో ఇంకా 3 months లైక్ మా కార్యకర్తలు లోకల్ మా ఊరు ప్రజల్లో దీన్ని బట్టి డిసైడ్ చేద్దాం అనుకుంటున్నా.
అంటే ఒకే కుటుంబంలో ఉంటారు, వేరు వేరు. ఈరోజు తాడిపత్రిలో కూడా పెళ్లికి వెళ్ళారు. ఫస్ట్ చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి గారు వెళ్ళొచ్చారు. వెళ్ళి చెల్లా రామకృష్ణ కోడలుగా, చెల్లా భగీరథ రెడ్డి భార్యగా ఆవిడ వెళ్ళి వచ్చిన తర్వాత చెల్లా రామకృష్ణ రెడ్డి పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర రెడ్డి కూడా అదే పెళ్లికి వెళ్ళారు. ఒక కుటుంబ సభ్యులంతా కూడా విడతల వారీగా పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, అంతా వస్తున్నారు. రాజకీయాలు కూడా ఏమైనా అలా పంచుకునే అవకాశం ఉందా? ఎందుకు పంచుకుంటాము యాక్చువల్లీ నోవే. నోవే. ఇప్పుడు ఇంత జరిగినాక రాజకీయం పంచుకోవడం అనేది అసంభవమైన మాట. ఇంకా జరగదు. రాజీ నో రాజీ. నో రాజీ. జగన్ అన్నే కూర్చోబెట్టి రాజీ చేస్తే చేయరు. చేస్తే చేయరు. తల్లి శ్రీలక్ష్మి తల్లి సర్దుకొని పోమ్మా. ఓకే విఘ్నేశ్వర నేను చెప్పినాను, విఘ్నేశ్వర రెడ్డితో సర్దుకొని పో తల్లి, శ్రీలక్ష్మి తల్లి నేను సీఎం అయినాక నీకు గాయం చిన్నదైతే సర్దుకోవచ్చు. వాళ్ళు చేసిన పనులకి నేను సర్దుకున్నానంటే నాకు ఏమంటారు, ఐఎమ్ ఫైన్ వితౌట్ దెమ్. హ్యాపీగా ఉన్నాను, ప్రజలు ఉన్నారు. వాళ్ళు లేకపోయినా హ్యాపీగా ఉన్నాను, ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నేను ఇంకో ప్రజాబలం ఎలా నిరూపించుకుంటారు మీకు ఉంది అని? టైం వచ్చినప్పుడు నిరూపించుకుంటాం. నెక్స్ట్ లోకల్ బాడీస్ ఉన్నాయంటే లోకల్ బాడీస్ టైం వచ్చినప్పుడు నిరూపించుకుంటాం. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారా? టైం కోసం ఏంటి ఇటీవల గోల ఏంటి? హైదరాబాద్ లో చూసే తెలంగాణ రాజకీయాల్లోకి చెల్లా శ్రీలక్ష్మి త్వరలో బీజేపీ కండువ కప్పుకొని అనేది అక్కడ. ఇక్కడ చూస్తే లేదు ఇక్కడ వైసీపీలో పప్పులు ఉడకడం లేదు, మొత్తం వాళ్ళ బావ కబ్జా చేసేసాడు, టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు త్వరలో అనేది ఇక్కడ కొంతమంది. ఏది కరెక్ట్? తెలంగాణలో బీజేపీలో చేరబోతున్నారా, ఏపీలో టీడీపీలో చేరబోతున్నారా? తెలంగాణలో అయితే మా ఫాదర్ జాయిన్ అయ్యారు. తెలంగాణలో అయితే యాక్చువల్లీ 1 month నుంచి అడుగుతూ ఉన్నారు. ఆ రోజైతే రామచంద్రరావు గారి బర్త్డే కాబట్టి నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మీడియా వాళ్ళు వచ్చి అడుగుతారు అంటే ఇట్లా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అదైనా మన మంచికి పాపం రామచంద్రరావు గారు అడిగారు. అంటే తెలంగాణ లైక్ బీజేపీ అంటే లోకల్ హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా, అంటే నాన్ లోకల్ కూడా ఉండొచ్చు పార్టీలో అన్నట్టు ఉంటుంది. అడిగారు. బట్ ప్రస్తుతం నేను ఆల్రెడీ ఆయనతో 1 month బ్యాకే చెప్పడం జరిగింది. అంటే మనసు అంతా హార్ట్ అంతా అవుకులో ఉన్నప్పుడు, అవుకు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో బీజేపీలో చేరరు అక్కడ. చేరారు. నోవే రూల్డ్ అవుటా? లేదు, నోవే. తెలంగాణలో అయితే నోవే. మరి ఏపీలో టీడీపీలో చేరబోతున్నారా? లేదు, అసలు లేదు. నేను చెప్పలేదు కదా నేను టీడీపీలో జాయిన్ అవుతున్నాను. ఇక్కడ ప్రచారం జరుగుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్ సమయానికి, స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు, టీడీపీ అభ్యర్థిగానే జెడ్పీటీసీగా బరిలోకి దిగబోతున్నారు. లేదు, అస్సలు అసత్యం, అదంతా అసత్యం. ఆల్రెడీ చెప్పాను, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. సో 2022, 23, 24, 3 years నుంచి ఏంటంటే పిల్లల్ని పెట్టి కూడా నేను పార్టీ కోసం ప్రచారం చేయడం కానీ లేక తిరగడం కానీ జరిగింది. సో ఈ 1 year క్రూషియల్. మా పెద్ద బాబు ఎట్లాగో 10th అయిపోయింది, ఇంటర్, అండ్ చిన్నోడు ఇప్పుడు 10th వస్తాడు. సో 1 year రాజకీయం అంటే బ్రేక్ తీసుకుంటే జనాలు మర్చిపోతారు కదా. యాక్టివ్ రాజకీయాలు పక్కన పెట్టి మా అవుకు ప్రజలు వాళ్ళు ఇంపార్టెంట్. సో వాళ్ళకైతే 365 daysలో కావాలంటే 300 days అందుబాటులోనే ఉంటాం. ఎనీథింగ్ ఆన్ ఫోన్ కాల్, ఎనీథింగ్, ఎప్పుడైనా వాళ్ళ కోసం నేను అందుబాటులో ఉంటాను. అవుకు మండలం మా నియోజకవర్గం ఎనీవేర్ ప్రజలకి అందుబాటులో అండగా ఉండాలంటే మీకు ఏదో ఒక పవర్ ఉండాలి. ప్రజలకి అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉంటే ఏం లాభము? ఏదో ఒక పవర్లో ఉంటే వాళ్ళకి ఏమో సాయం చేయగలరు మీరు. మీ గవర్నమెంట్ లేదు, ఉన్న పదవి కూడా పోతుంది, ఇంకేం చేస్తారు మీరు ప్రజలకి? పదవి ఉంటేనే అందుబాటు ప్రజలకి చేయాలని రూల్ ఏం లేదు కదా. ఏదో ఒక పదవి ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు మీరు ప్రజలకు. ఏ పదవి లేకపోతే ఏం చేస్తారు? నోటు బలం ఉందనుకోండి, ఎంతకాలం వాళ్ళకు నోట్లు అందిస్తారు? నోటు బలం అంటున్నారా? లేదు, నోటు బలం మా వాళ్ళ వరకు. వాళ్ళు మా వాళ్ళు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ మేమే చూసుకోవాలి కదా. అది పదవి ఉన్నా లేకపోయినా చూసుకోవాల్సిందే కదా. సరే, ఆస్తిలో ఏమన్నా కాదు. ఇప్పుడు మా మావయ్య గారు ఉన్నారు, మా చెల్లా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. 2009లో ఎలక్షన్ అప్పుడు ఓడిపోయారు. తర్వాత 2014 తర్వాత 16లోనే ఇప్పుడు సివిల్ సప్లైస్ చైర్మన్ ఇచ్చారు. సో అన్ని రోజులు ఆయన పదవి లేకుండానే ఉన్నారు కదా. చెల్లా రామకృష్ణారెడ్డి గారు ఒకటి కాదు, చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు ఒకటి కాదు. చెల్లా రామకృష్ణారెడ్డి టైగర్, ఆయన లెజెండ్. ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా ఆయన పేరే అలంకరణ. చెల్లా రామకృష్ణారెడ్డి అంటే ఒక అలంకరణ, ఒక వైబ్రేషన్ అనమాట, పేరే అది అనమాట. ఓకేనా? చెల్లా శ్రీలక్ష్మి పేరు. మళ్ళా ఆయనకు మీకు పోలిక పెట్టుకుంటారా? ఆయన పదవి ఉన్నా లేకపోయినా రాజే ఆయన, సింహమే. మీరు కాదు కదా.
రాజు అవును, రాజు అన్నప్పుడు రాజు కోడలు కూడా ఇదే ఉంటుంది కదా. కానీ రాజు కోడలికి ఆ కుటుంబం నుంచి సహకారం లేదు కదా. ఓపెన్ చెప్తాను, ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. మీరు ఫీల్ కావద్దండి. చెప్పండి. మీ సొంత తమ్ముడే, మీ తోడబుట్టిన, మీ తరువాత పుట్టిన మీ సొంత తమ్ముడే మిమ్మల్ని శత్రువుని చూసినట్లు చూస్తున్నాడు ఈరోజు. మరి మీ తమ్ముడు మీకు శత్రువు అయిపోయాడు, అక్కడ పుట్టినిల్లు మీకు శత్రుత్వం ఉంది, మెట్టినింట్లో శత్రుత్వం ఉంది. చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి పయనం ఏంటి? ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు మొత్తం అంతా పైసా పవర్లోనే ఉంటుంది. సరే, ఇక్కడ వీళ్ళకు పైసా ఆస్తిలో వాటాకు వస్తుంది, రాజకీయంగా పదవులు తీసుకుంటే దగ్గర పెట్టుకుంటే మాకు రావాల్సిన పదవులు తీసుకుంటే ఎక్కడి నుంచో వచ్చిన మా ఇంటి కోడలుగా వచ్చింది కదా, పదవి తీసుకుంటుంది, డబ్బు తీసుకుంటుంది, వాటాలు తీసుకుంటుంది, దొబ్బేస్తే అది పోతుంది వీళ్ళు అనుకోవచ్చు. అంతే. అండగా ఉండాల్సిన తమ్ముడు ఎందుకు శత్రువు అయిపోయాడు? అండగా ఉండాలి కదా అక్కకు. అక్క కష్టాల్లో ఉంది ఈరోజు, రాజకీయంగా కావచ్చు, ఇంటి పోరులో కావచ్చు, అన్నిట్లో అక్క పుట్టేడి కష్టాల్లో ఉంది. ప్రజలే అక్కకు అండగా ఉంటే తోడ పుట్టిన తమ్ముడు ఎందుకు అండగా లేడు? ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక, పెళ్ళి అయిపోయినాక ఎవరి స్వార్థం వాళ్ళది. తమ్ముల మధ్య స్వార్థం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు? అయ్యో, నేను డీటెయిల్గా వెళ్ళాను, నేను పేర్లు కూడా చెప్పాను. నేను పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో జరుగుతున్నాయి, మళ్ళీ నాకు చెప్తారు మీరు. మీకు తెలియదా? అన్నా చెల్లెల మధ్య వచ్చినాయి కాబట్టి అక్క తమ్ముడు మధ్య స్వార్థం ఉంటుంది అంటారు. ఇప్పుడు నా విషయంలోనే జరగట్లేదు కదా, సో మీకు తెలుసు. ఓకే, మరి ఎలా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు అన్ని. సరే, నేనే చెప్తా. ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయి, కేటీఆర్ గారికి, కవిత గారికి విభేదాలు ఉన్నాయి. అట్లనే ఈరోజు మీ ఇద్దరికి ఉన్నాయంటారా? అంతే, అట్లనే ప్రతి ఫ్యామిలీలోనే ఉంటాయి కదా. ఓకే, అదేమైనా మా ఫ్యామిలీలోనే సెపరేట్గా జరిగితే మీరు అనుకోవచ్చు, అది ప్రతి ఫ్యామిలీలోనే ఉంటాయి. సరే, వాళ్ళకి నేను లాజిక్ చెప్తా. ఇది ఒక రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరమైన అంశాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికి విభేదాలు ఉన్నాయనుకోవచ్చు. ఒక రాజకీయం కావచ్చు, ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు. అక్కడ తెలంగాణలో కేటీఆర్ గారికి, కవిత గారికి ఒకటి రాజకీయమే, నేను సీఎం కావాలంటే ఒక విభేదాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి అంటుంటారు అనమాట. ఇక్కడ చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి గారికి, తమ్ముడికి ఎందుకు విభేదాలు అంటే ఏం చెప్తారు అసలు? ఫైనాన్షియల్ బిజినెస్ ఇప్పుడు మా డాడీ నాకు సపోర్ట్ అంటే బగ్గి చనిపోయిన తర్వాత నాకు సపోర్ట్ అంటే మా ఫాదరే. బగ్గి చనిపోయినప్పుడు గారాలు పట్టి, ఇప్పుడు ఫాదర్ అన్నాక, ఇప్పుడు గారాలు పట్టి అనుకోవచ్చు. ఫాదర్ అన్నాక ఇప్పుడు బగ్గి చనిపోయారు. ఈవెన్ నాకు బగ్గి పాస్వర్డ్ కూడా తెలియదు, ఫోన్ పాస్వర్డ్. మా చిన్నోడికి తెలుసు. అకౌంట్లో ఎంత మనీ ఉన్నాయని తెలియదు, ఏమీ తెలియదు. హాస్పిటల్లో ఉన్నాను. సో మా ఫాదర్ నాకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళకి ఏమి ఉండొచ్చు అంటే, ఓకే ఫైన్, ఇట్లానే ఉంటే కనుక నెక్స్ట్ తర్వాత ఆస్తిలో కూడా ఇస్తారేమో, ఎందుకంటే సింగిల్ మదర్ అంటే సింగిల్ లేడీ తనని సపోర్ట్ చేస్తుంది. సో మా ఫాదర్ సపోర్ట్ ఉంటుంది అని ఒక రీజన్తో అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఇప్పుడు తనకి ఒక ఫ్యామిలీ ఉంది, ఉన్నప్పుడు అది ఏమైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు అనంతపూర్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి వాళ్ళ బంధువు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మీపై ఇంట్లో వాళ్ళే దాడి చేశారు, మీకు థ్రెటన్ ఉంది, కిడ్నాప్కి యత్నించారు, మీ మీద కేసులు కదా. ప్రతిరోజు వారంలో నాకు తెలిసి 4 రోజులు మీరు తిరుగుతూనే ఉంటారన్నమాట. ప్రజలు అంటారు, ఆ ఊరు ఈ ఊరు, ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు, ఏదో ఒక ప్రోగ్రామ్ తిరుగుతూనే ఉంటారనమాట. భయం లేదా మీకు? భయం ఎందుకు? భయం ఒకసారి కిడ్నాప్ చేయబోయారు, మిమ్మల్ని అంతమొందించాలనుకున్నారు, మిమ్మల్ని చంపాలనుకున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా, ఒక 2 బిడ్డలు ఉన్నారు, చంటి బిడ్డలు, ఆ బిడ్డలను కూడా చూడకుండా మిమ్మల్ని చంపాలని చూశారు, కిడ్నాప్ యత్నించారు, దేవుడి దేవల్ల బతికి బయటపడ్డారు. ఒక ఇన్ని జరుగుతున్నాయి, సొంత తమ్ముడే శత్రువై కూర్చున్నాడు. ఇంత ప్రమాదంలో మీరు ఉన్నారు కదా, మొత్తం ప్రమాదం మీ చుట్టూ తిరుగుతోంది కదా, వైఫై లాగా ఉంది. మరి ఇంత ప్రమాదంలో ఉన్నా కూడా ఎందుకు ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు బయట? నాకు యాక్చువల్గా అవన్నీ గుర్తురావు. ప్రజలు పిలిచారు, వెళ్ళాలి, వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అని అదొక్కడే ఉంటుంది అంతే. మిగతావన్నీ నేను అంత పట్టించుకోను. సరే, ఆ ప్రజలతో మీకేంటి? వాళ్ళ వల్లనే కదా మేము ఎఫెక్షన్. ఇప్పుడు ఎఫెక్షన్ అనేది ప్రజలతో మీకేంటి అంటే వాళ్ళ వల్లనే కదా మేము ఇప్పుడు ఇట్లా ఉన్నాము. అంటే ఈరోజు ఒక చెల్లా శ్రీలక్ష్మి అనే ఒక వ్యక్తిని గుర్తుపడుతున్నారంటే వాళ్ళ వల్లనే ఉన్నాం. చెల్లా శ్రీలక్ష్మిరెడ్డికి కష్టము అంటే అవకు ప్రజలు మీ వెంట నడుస్తారా? ఖచ్చితంగా నడుస్తారు. చెల్లా శ్రీలక్ష్మి వెంట నడుస్తారా, విఘ్నేశ్వర్ రెడ్డి వెంట నడుస్తారా? టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. ఇప్పుడు ఆబ్వియస్లీ మొన్ననే నేను విఘ్నేశ్వర్, నేను పార్టీ వైజ్ నేను వెళ్ళాను.
మొన్న ఎలక్షన్స్లోనే 2000 మీరు చెప్తున్నారు ఫ్యామిలీ అని మీరు చెప్తున్నారు. మరి 2024 ఎలక్షన్స్ అయింది. అవుకు మండలంలో ఫ్యామిలీ మొత్తం వైసీపీలోనే ఉన్నారు, ఒకళ్ళు తప్ప. చెల్లా భాస్కర్ రెడ్డి ఆయన ఒకళ్ళే టీడీపీలో ఉన్నారు. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వైసీపీలోనే ఉన్నారు. సో వాళ్ళలోనే అనమాట, ఒకళ్ళు వైసీపీ ఒకళ్ళు టీడీపీ. అర్థమైందా? అయితే ఇది లేకపోతే ఇది అట్లా. సో దీంట్లోనే ఉన్నారు. మెజారిటీ ఎంత వచ్చింది, ఎవరికి వచ్చింది? టీడీపీకి వచ్చింది. అది చెల్లా భాస్కర్ రెడ్డి వాళ్ళు కాదు, టీడీపీ బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళకి 1500 మెజారిటీ ఓట్స్ వచ్చినాయి. సో ఇప్పుడే మీరు ఇందాక నుంచి అంటున్నారు చెల్లా ఫ్యామిలీ అంటే చెల్లా ఫ్యామిలీ అంతా వైసీపీలో ఉన్నప్పుడు అప్పుడు గెలవాలి కదా. నేను ప్రచారానికి వెళ్ళలేదు కాదు, నేను ప్రచారానికి వెళ్ళలేదు. ఓకే, నేను ఎలక్షన్ ముందు కొన్ని రీజన్స్ వల్ల పార్టీ ప్రోగ్రామ్స్కి నేను దూరం పెట్టడం వలన నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు సో ఆబ్వియస్లీ వాళ్ళంతా వైసీపీలోనే ఉన్నప్పుడు మరి టీడీపీకి ఎట్లా మెజారిటీ వచ్చింది చెప్పండి? కూటమికి ఒక బలమైన గాలి ఇచ్చింది, పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి వైసీపీ మీద. వైసీపీ ఆ రోజు చేసిన కార్యక్రమం పూర్తి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆడ ఎవ్వరు నిలబడినా కూడా టీడీపీ నుంచి చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి వీళ్ళు నిలబడినా కూడా మంచి మెజార్టీతోనే గెలిచేవారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు నేను వేస్తాను మీకు క్వశ్చన్ అయ్యండి. సో మీరు ఇప్పుడు ఏమంటారు, అక్కడ టీడీపీ గాలి వలన ఇది వచ్చిందంటారు. సో ఇక్కడ అంటే 2019లో వైసీపీ గాలి వలన అటు వచ్చిందంటారా? అంతే కదా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర బలమైన గాలి వీచింది కాబట్టి ఒక్క అవకాశం అన్నాడు కాబట్టి అందరూ పొలవమని గెలిచిపోయారు అంతే. ఓకే, ఇంకేముంది? 2024లో అంతే టీడీపీ కూటమి గాలి వచ్చింది, ఒక్కసారికి ఎత్తి అవతలేసినారు అంతే. గాలి ఉన్నప్పుడే తూర్పు పోసుకున్నారు. అంటే లోకల్ లీడర్స్తో పని లేదంటారు. ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నా లేకపోయినా ఎంతమంది ఉన్నా గాలి లేకుంటే ఎవ్వరు ఏం పని చేయలేరు. గాలి ఉంటేనే బలమైన నాయకులంతా ఓడిపోయినారు. ఈరోజు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి వారికి దిక్కు లేకుండా పోయినారు. మీ బాస్ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గిపోయింది. మరి లోకల్ లీడర్స్ అంతమంది ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ నిలబెట్టుకోలేకపోయారు, డిపాజిట్ గల్లంత అయింది. సరే ఆ ఎలా జరిగింది ఏంటనేది పక్కన పెడితే అంతమంది నాయకులు ఏం చేయగలిగారు? అదే మీరు చెప్తారు, గాలి ఉన్నప్పుడు మరి చెల్లా ఫ్యామిలీ అని చెప్పుకుని ఏం చేయగలిగారు? ఇక్కడ ఒక్కటి చెల్లా ఫ్యామిలీనే, ఇంకోటి కాదు. ఆడొక్కటే జరిగింది ఎలక్షన్, జగన్ కూటమి జరిగింది. మాకు జగన్ వద్దు కూటమి కావాలనుకున్నారు, గెలిచిపోయినారు అంతే. దీంట్లో చెల్లా ఫ్యామిలీయా ఇంకోటే కాదు. ఓకేనా? ఈసారి గెలిచిన వాడు మనగాడు, అప్పుడు ఎవరి దమ్ము ఏంటని తెలుస్తుంది. ఈసారి వీళ్ళకు మంచి పేరు లేదు ఇక్కడ కూటమికి, వైసీపీకి అంతంత మాత్రమే. ఈసారి జరిగే పోర్లో బయటపడితే అప్పుడు మీలాంటి వాళ్ళ సత్తా అంతా బయటపడుతుంది. అవును, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ ఆన్సర్ నేను చెప్తున్నా. అప్పుడు చెల్లా ఫ్యామిలీనా చెల్లా శ్రీలక్ష్మి అని అప్పుడు వస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. అసలు మీ మామగారి యొక్క సమాధి దగ్గరికే మిమ్మల్ని పోనివ్వడం లేదంట. అవును, మీ మామగారికి ఇష్టమైన కోడలు మీరు, కానీ ఎక్కువ మీ దగ్గరే ఉండేవారు. ఆయన కట్టించింది మేమే, అదే కట్టించింది మీరే. కానీ ఈ రోజు మీ మామగారి దగ్గరికే వెళ్ళని అని వాళ్ళు రాజకీయంగా మేము ఎలా ఎదగనిస్తారు అవుకులో? అరే సమాధి దగ్గరికి వెళ్ళని వాళ్ళు అంటే ఒక విషయము, సమాధి అది వాళ్ళు గొప్పతనం అనుకుంటున్నారు. సమాధి దగ్గరికి మేము వెళ్ళనియట్లేదు అంటే 20 years బ్యాక్ రాజకీయం ఉంటుంది చూడండి, ఫ్యాక్షనిజం. మేము ఊర్లో వాళ్ళని చాలా మందిని బయటకు పంపించేసాం, చాలా మందిని చంపేశాము. సో ఒక ఆడపిల్ల ఒక లెక్క, సో మేము అందుకే రానియట్లేదు. అది గొప్ప విషయం. అది కోల దగ్గేసుకుని చెప్పుకుంటారా నేను రానియట్లేదని? ఎందుకు అసలు ఈ అవుకు ఇదంతా నెలకి ఎప్పుడు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు ఎక్కువ ఉంటాయిదా? ఒక మహిళగా మీరు ఎంతకాలం ఇలా పోరాటం చేస్తారు? 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళని బాగా చదివించి ఇలాంటి విదేశాల గురించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లకుండా ఎందుకు ఈ రాజకీయాలు, ఈ ప్రజలు? ఒకటి రాజకీయంలోకి నాకు 22 వరకు రాజకీయం అంటే నాకు అస్సలు ఇంట్రెస్టే లేదు. ఈవెన్ మా పిల్లలకు ఉన్నంత నాలెడ్జ్ కూడా నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. వగి చనిపోయారు కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల నేను రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. జగన్ అన్న ఆ రోజు ఒకవేళ నేను వద్దులే అమ్మా నువ్వు వెళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంటే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని ఏమో, మరి నాకు తెలియదు. అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన ఎస్కాట్ ఇచ్చి పంపించడం వల్ల ఆయన కోసం నేను ఉండి చేసిన తర్వాత నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఒక 1-2 days మేము 3-4 days ఊరికి వెళ్ళకపోయినా కూడా ఫోన్ కాల్స్ చేస్తారు మాకు, మా పిల్లలతో టచ్లో ఉంటారు, అన్నీ చేస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే నేను వాళ్ళ కోసం నేను
ఉండాల్సి వచ్చింది. బికాస్ ఆ ఎఫెక్షన్స్ నేను చెప్తాను ఎందుకు ఎఫెక్షన్ ఏంటంటే దాని నుంచే కదా బతుకుతున్నాం మనం అంతా. ఆ హ్యాపీనెస్ చాలు. వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా మా పిల్లల్ని చూసుకుంటారు. అవునా? ఓకే. మీ అమ్మగారు మీకు సహకరిస్తున్నారా? మా మదర్ సపోర్ట్ ఉంటుంది. ఉందా? మాట్లాడమంటారా మీ అమ్మగారు? మాట్లాడండి. మీ అమ్మగారి నంబర్ నా దగ్గర ఉంది, నేను మాట్లాడతా. తండ్రికి కూతురు అంటే ఇష్టం ఉంటుంది, తల్లికి మాత్రం కొడుకు అంటే ఇష్టం ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే కొడుకు విభేదిస్తున్నాడు కాబట్టి ఆమె కూడా విభేదిస్తుందా అనేది నాకుంది. నేను ఆవిడకి ఒకసారి ఫోన్ చేస్తా. చేయండి. అమ్మా బాగున్నారు కదా? బాగున్నారండి. అమ్మా ఇక్కడ కర్నూలులో స్టూడియోలో అవుకు జెడ్పీటీసీ మీ కుమార్తె చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. మాకు చిన్న అనుమానాలు ఉన్నాయమ్మా, మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం, మీరు మాట్లాడగలరా అమ్మా? మాట్లాడతానండి, తప్పకుండా మాట్లాడతారా? అమ్మా ఏం లేదమ్మా, మీ కుమార్తెకి ఇప్పుడు మెట్టినిండ్లు మొత్తం వ్యతిరేకం అయిపోయింది, ఒంటరి అయిపోయింది ఆమెపై దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సరే పుట్టింటి సహకారం ఉందంటే పుట్టింటి నుంచి కూడా సహకారం సరిగా లేదు, మీకు సొంత తమ్ముడు కూడా వ్యతిరేకం అయిపోయాడు అంటున్నారు. మరి తల్లిగా మీరు మీ కుమార్తెకు సహకరిస్తున్నారా, తోడుగా ఉంటున్నారా? తోడుగా ఉండకపోతే ఇక్కడ వరకు రావండి. ఒకవేళ మాది విజయవాడ, మీకు రాయలసీమ అనుకోవచ్చేమో మీరు. అమ్మా నేను అన్నానండి, మీ కోపాలు కూడా రావద్దండి ఎవరికి. కోపం ఏం లేదమ్మా, కోపం ఏం లేదమ్మా. నాగరాజు గారు మీరు పర్ఫెక్ట్ గా వెయ్యాలి ఇది. అమ్మా మేము విజయవాడలో మా సపోర్ట్ లేదు, మా ప్రజల సపోర్ట్, మా ప్రజలు కనీసం కావాలంటే మీరు ఒక విలేకరణ మనం పెట్టండి, విజయవాడ సపోర్ట్ కూడా ఉందో లేదో. ఒక ఆడపిల్లని అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తారండి? అసలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వీళ్ళకి ఎందుకండి? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అన్నీ పోరాడుతుంది. ఒక అమ్మాయిని చంపేస్తామంటే కూడా గట్టిగా విజయమ్మకే లేదులేండి గతి గత్యంతరం, మా అమ్మాయికి ఏముంటది? విజయమ్మ గారికే లేదు గతి గత్యంతరం, మా అమ్మాయికి ఏముంటది? మా అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? ఏమండి ఎక్కడైనా ఉందా ఒక 20 మంది మొగాళ్ళు ఒక ఆడపిల్ల మీద ఆడు నాగరాజు గారు ఇది మీరు డైరెక్ట్ గా వేస్తానంటే నేను మాట్లాడతా. వేస్తానమ్మా, చెప్పండి, మీరు చెప్పాలి. నాగరాజు గారు ఇవాళ కూడా అలా వస్తామావుది కర్నూలు పేపర్ లో వేశారు చూడండి, సాక్షి పేపర్ లోనే వేశారు, ఐపీ పెట్టింది. ఎవరు అమ్మాయి అంట పిల్లల్ని వదిలేసి ఆస్తి అంతా వీళ్ళ దారాదత్తం చేసి వెళ్ళిపోవాలంట, అది మెయిన్ కారణం. దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అక్కడ మీరు వెళ్ళి అవుకెళ్ళి మీరు ధైర్యం అమ్మాయికి నేను అంటుంటానండి, ఏ ఆడాళ్ళు ఎంత ఆడాళ్ళు అంటే ఏమైనా అలుసుకుందా వీళ్ళకి? మా ఆడళ్ళ మగవాళ్ళు అది చెల్లా రామకృష్ణారెడ్డి గారు అడ్డమ్మ అవుకంటే వాళ్ళ కుటుంబం ఆడుంది. మీరు ఎక్కడో విజయవాడలో ఉండి ఏం చేయగలుగుతారు? మీరు ఏం చేయగలుగుతాం? మేము పోరాడతాం. నా కూతురు పోరాడతలేదు ఇప్పుడు, నా కూతురు పోరాడతలేదా? ఏం పోరాడితే ఏముంది మా, పోరాడితే వచ్చేది ఏం లేదు కదా. ఏమండి పోరాడితే వచ్చేది, అందరూ పోరాడతారు. పవన్ కళ్యాణ్ కూడా పోరాడాడు. పవన్ కళ్యాణ్ కూడా పోరాడితేనే ఆ స్టేజీకి వచ్చాడు. మేము పార్టీలు వేరేగా మాట్లాడాము, మేము మాట్లాడాము అనుకో. పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నా కూతుర్ని మాట్లాడతాం కాదు, వీళ్ళు విజయమ్మని మాట్లాడతారు, షర్మిలని మాట్లాడతారు. ఆడాళ్ళు అంటే మీ రాయలసీమలో అలుసు. మరి నిన్న మీ పెళ్ళాలంటే మీరు వెళ్ళి ఇది పెట్టారు కదా, మరి కేసు పెట్టారు. ఆ పిల్లని 20 మంది పడేసేసి అక్కడ నాయకులేనండి కానివ్వండి, అక్కడ నాయకులే చేసేది. మరి ఎందుకు ఇంత పోరాటం? ఇంత పోరాటం ఎందుకు? పోరాట బదులు వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి. మా అయ్యంకుడు మా మనవడికి పేరు పెట్టాడు. మేము పోరాడతామండి. ఆడాలం అనుకోండి, మొగాళ్ళు ఎవరు మొగాళ్ళే ఆడేవారండి అసలు మాకు. మీ బలం సరిపోతుందా? వాళ్ళతో కొట్లాడడానికి మీ బలం సరిపోతుందా? నా బలం సరిపోతే ఆ అమ్మాయిని కాపాడింది అవుకు ఆడాళ్ళు కాపాడారు. మీకు తెలుసా? ఇవన్నీ లోతుగా తెలుసుకుని అన్ని చూసుకోండి. అవుకులో ఆడాళ్ళు అమ్మాయి జీవితం, అమ్మాయిని పడి శవం వేసి మా ఇంటికి పంపించేవాళ్ళు. మీకు తెలుసా? ఆ అమ్మాయి శవాన్ని వాళ్ళకేమంత అవసరమో మీ అమ్మాయిని శవం చేసే ఆస్తుల కోసం. మీకేం తెలుసండి? ఎన్ని మీటింగులు జరిగినాయి ఆస్తుల కోసం మీకేం తెలుసు? ఏమండి జర్నలిస్ట్ గా మీకు మంచి పేరు ఉంది, నేను మీకు గౌరవిస్తున్నానండి. జర్నలిస్ట్ గా మీరు లోకల్ గా ఎంక్వైరీ చేయండి. లోకల్ ఇవాళ రక్తమావది ఇవాళ వేశారు సాక్షి పేపర్ లో, చూడండి కావాలంటే మీరు. వాళ్ళు అసమర్థులు కాబట్టి ఊరుకున్నారు. ఏమండి మేము పోరాడితే ఏంటంటే ప్రజలే ఉంటారు. ఆవుకు ఆడాళ్ళు అమ్మాయిని బతికిచ్చారండి, పిల్లలిద్దరిని కంటి పిల్లలు చంపటాన్ని చూశారు. ఏం రాయలసీమ మీరు వేయండి.
ఏమని నిన్న అయితే ఎవరో అన్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీ పెళ్ళాలంటే అది బగి పెళ్ళాం కదా, చల్లారామకృష్ణారెడ్డి కోళ్ళు కదా అది. రాజశేఖర రెడ్డి ముందు పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు, దాన్ని ఏమి లేపుకు తీసుకురాలా. రికార్డ్ చేయండి మీరు. గమ్ముంటే ఏ ఛానల్కి రమ్మంటే నేను ఆ ఛానల్కి వస్తానండి. ఒక ఆడపిల్లనండి ఇంట్లో చంప బయట చంప. మీ దరిద్రం ఏంటంటే ఏ టీవీ పెట్టినా కూడా ఫ్యాషన్ అంటారు. ఇప్పుడు కూడా మారరా? ఇప్పుడు కూడా అమ్మా మేము మారామమ్మా. రాయలసీమ వాళ్ళు మారారమ్మా. రాయలసీమ వాళ్ళు మనసున్న మహారాజులమ్మా. నేను ఇవాళ చెప్తున్నానండి, చల్లారామకృష్ణారెడ్డి ఎంత ఫ్యాక్షనిస్ట్ అయినా అంత మంచి వ్యక్తి అండి. ఏదంత దరిద్రమా. ఇప్పుడు ఏమండి డ్రైవర్లు ఉంటారు, డ్రైవర్లకి ఎగ్గొట్టి అందరికీ ఎగ్గొట్టిపోయాడు. మీరు శాలువాలు బొకేలు తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళ పిల్లలకి ఇంత ఫీజులు కట్టుకుంటారుగా. ఇంత మాట్లాడేవాడు మీ రాయలసీమలో ఉండాడు ఎవడన్నా? చెప్పండి. నేను నాగరాజు గారు నేను పోట్లాడేది కాదు. కావాలంటే ఏ ఛానల్కి రమ్మంటే ఆ ఛానల్కి వస్తాను నేను. వద్దులేమ్మా ఏ ఛానల్లో ఏమో అని మా ఛానల్లో మాట్లాడండి. నేనేం చెప్తున్నానంటే ఈ రాజకీయం కోసమో దీనికోసమో రాజకీయం గురించి కాదు, మా పిల్లల గురించి. మా పిల్లల్ని ఈ పార్టీ చంపేసేవాళ్ళు. ఇప్పుడు అయితే పేరేంటి వివేకానంద రెడ్డిని చంపేస్తే ఎవరైనా పట్టుకున్నారా? అట్లాగే ఇళ్ళకు చంపుతారు. వీళ్ళకి అసలు పెట్టింది పేరు కదా, మీకు తెలియదే ఉంటదండి. వీళ్ళకు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఉండమన్నాడని మీరండి ఎన్నన్నా మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డి ఉండమన్నాడని ఎందుకు ఇచ్చాడు? నలుగురు ఎస్కార్టుల్ని మిమ్మల్ని నమ్మే ఇచ్చాడా? సిగ్గు లేకుండా. ఏమండి నాగరాజు గారు ఇవన్నీ వద్దండి. ఎమ్మెల్సీ పదవి ఇంటికి వచ్చి ఒక ముఖ్యమంత్రి ఇస్తానంటే అది వదిలేసి ఇప్పుడు మా అమ్మాయి ఏమో మహిళది తొక్కది తోటకూరది తీసుకోవాలా మా అమ్మాయి? చెప్పండి మీరు. అంతే నాగరాజు గారు మీరు ధైర్యంగా చెప్పండి. నేను ధైర్యంగానే చెప్తున్నాను. మా పార్టీ మీ కుమార్తెను పార్టీ గుర్తించడం లేదు. చెల్లా అనే పేరు మీ కుమార్తె ముందుంది కానీ అమ్మ ఒక్క నిమిషం చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి అంటే చెల్లా అనే పేరు మీ అమ్మాయికి ముందు ఉంది కానీ చెల్లా కుటుంబం మీ అమ్మాయికి వెంటలేరు. చెల్లా ఇంకో విషయం తెలుసా, మాకు అసలు చెల్లా కుటుంబం వద్దు. వాళ్ళు వద్దనుకున్న వారు ఆస్తులు ఎందుకు? నాగరాజు గారు మొన్న చెల్లా కుటుంబం అంత సూపర్ ఫ్యామిలీ అయితే మొన్న ఎవరు ఓట్లేసారో మీరే కనుక్కోండి. ఇవన్నీ వద్దు అసలు. వాదన మిమ్మల్ని వాదించేవాడు అక్కడ ఎవడో ఎదురు మాట్లాడేవాళ్ళు కానీ మొన్న చల్లా ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. 0 రాకపోతే నా పేరు తీసుకుని మారు పేరు పెట్టుకోండి. ఎవరికి 0? ఎవరేసారు చల్లాకి? ఎవరేసారు మొన్న? ఎవరేసారు? ఇప్పుడు నిలబెట్టమనండి రావిరెడ్డిని. ఇప్పుడు ఆయనకి ఎంత పేరుందో తెలుసు. చేసింది మొత్తం అక్కడ ఆడలేనండి మాకు తెలుసు. ఎందుకు? ధనంజయ రెడ్డి ఉన్నాడు, ధనంజయ రెడ్డిని పట్టుకున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి. నాగరాజు గారు మీకు కోపం రావద్దు. నాకెందుకు కోపం ఉన్నారు? కింద క్వార్టరింగ్ చేస్తున్నారు అని ఇంతమంది చెబుతుంటే కూడా ఇంకా బుర్రలకు అర్థం అవుతుంది. కిందాళ్లే చేస్తారు. జగన్ ఒక్క సీఎంఏ ఈ కిందాళ్లే చేస్తారు. మీరు టీవీలో వెళ్ళండి. ఏమైనా ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవదు. ఈ జగన్మోహన్ రెడ్డి అతని వరకు అతను సూపర్ మ్యాన్ అండి. మీరు కోపం వచ్చినా సరే మేము విజయవాడలో ఉండొచ్చు. మేము రమ్మనండి. ఆడికి దమ్ముంటే రమ్మనండి. ఆడు అంత అయిపోయి 70 కోట్లకు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళండి మీరు. నిన్న కాక మొన్న 2 కిలోలు బంగారం వేశారు. ఈ అమ్మాయి అంట ఈయన అత్తను పోషించాలంట. మీరు కొత్త న్యూస్ తెలియదే మీకు? తెలీదు మరండి. ఇప్పుడు అంటే ఎవరు 70 కోట్లకు ఐపీ పెట్టారు? ఎవరు వాళ్ళ అత్తను పోషించాలి? ఇప్పుడు ఈ అమ్మాయి పోషించాలని కోర్టుకెళ్ళిందండి. మీకేం తెలుసు? శ్రీలక్ష్మిరెడ్డి గారు పోషించాలనే కాదు. ఆస్తిలో వాటారా అని కొడుకు ఆస్తిలో వాటా రావాలని మీరే న్యాయం చెప్పండి. ఓకే, కొడుకు ఆస్తిలో వాటా రావాలి. ఏమండి 2 పిల్లలు పోషించుదా? వాళ్ళ డాడీ ఇల్లు అప్పుడు ఏం లేదా జూబ్లీ హిల్స్ ఇల్లు మీద. ఇప్పుడు 70 కోట్లు నీ కొడుకు. నిన్న కాక మొన్న 2 కిలోలు బంగారం ఎలా వేశారు కెనరా బ్యాంక్ అడు. మాకు ఇది చెల్లాది కాబట్టి దీనికి ఫోన్ వస్తుంది. అర్థమైన ఇవాళ పేపర్ చూడండి, సాక్షి పేపర్ కట్అవుట్ చూడండి మీరు. వీడిని తీసుకుపోయి అంట బొకేలు తీసుకుని మీ శాలబాలు బదులు అక్కడ డ్రైవర్ కొడుకు ఒకరికి ఫీజు కట్టండి. వాళ్ళు పాపం ఆస్తులు పెట్టేసేసి నానా బీభత్సంగా ఉందండి. కల్లా ఏంటండి? ఎవరున్నారు? ఇప్పుడు కార్ఖానాల ఫ్యామిలీలో తగ్గగల మీరు చెప్పండి. కార్ఖానాలు కూడా మీకు సహకరించడం లేదు. కార్సాన్ రామరెడ్డి కూడా చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి అంటే మీ కుమార్తెకు సహకరించడం లేదు కదా, చెల్లా విఘ్నేశ్వర రెడ్డికి సహకరిస్తున్నారు. సహకరించింది అతను, మీకు తెలుసో లేదు. అసలు వెనకమాలు ఉండి ఇదంతా నడిపింది అతను. ఎవరికి నడిచాడు? ఎవరు? విఘ్నేశ్వర రెడ్డి. ఏమండి ఎవరైనా నాగరాజు గారు మీరు చెల్లా శ్రీలక్ష్మిరెడ్డికి కార్సాన్ రామరెడ్డి గారు సహకరిస్తున్నారా?
సహకరించాలండి. ఎందుకు సహకరిస్తారు నాగరాజు గారు మీరు? ఆ, అసలు వాళ్ళు సహకరించరు, ఎవరు సహకరించరు అక్కడ. ఇదే విషయం ధనంజయ రెడ్డి చెప్పాడు మాకు. నేను వాడి పేరు కూడా చెప్తున్నాను మీకు. ఏ ధనంజయ రెడ్డి? ఆ ధనంజయ రెడ్డి ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఉన్నాడు చూసారా, చెప్పేది ఆడు చెప్పాడు. ఆ, ఆ. ఆడే చేసింది మొత్తం ఇది. ఆయన అడ్డం పెట్టుకుని అసలు జగన్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు వీళ్ళు. మీలాంటి అలా చెప్పుకునే ఛాన్స్ మాకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి మాకు బంగారు తండ్రి, ఎందుకు అనుకోవాలో కూతురుని చూసినట్టు అసలు ఎందుకు పంపిస్తాడండి నలుగురిని మీరు చెప్పండి. అవును. ఇప్పుడు ఒక థ్రెట్ లేదంటే స్టేట్ లో ఎవరికైనా పంపించారు. ఎవరైనా ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నేనే ఉన్నాను నాగరాజు గారి పక్కన. ఎమ్మెల్సీ ఇస్తామమ్మా అంటే ఎంత ఈర్షో ఎంత ఇగోనో మీరు ఆలోచించండి. అర్థమైందండి. ఎవరికి ఇవ్వాలండి? ఇప్పుడు నిన్న జూబ్లీహిల్స్ లో జరిగింది. కేసీఆర్ ఎవరికి ఇచ్చాడు? పెళ్ళానికి ఇచ్చాడు. అవును, అంతే కదా. అవును. ఆ పెళ్ళాన్ని వదిలేసేసంటే వీళ్ళందరూ ఆడి ముందు అప్పులు కట్టించమనండి అండి. రామిరెడ్డి కట్టిస్తాడు, రాంగోపాల్ రెడ్డి కట్టిస్తాడు. ఇది డైరెక్ట్ గా వేయండి. ఎవరు అప్పులు కట్టాలి? వీళ్ళు ఎవరి అప్పులు కట్టాలి? సహకరించాలి. అమ్మా, ఎవరు అప్పులు కట్టాలి? రామిరెడ్డి గారు ఎవరు అప్పులు కట్టాలి? ఎవరు ఇప్పుడు ఆడిని తీసుకెళ్లారు కదా, ఇప్పుడు ఆడిని నడిపించేది ఆడలేరండి, మీకు తెలియదు. ఎవరిని నడిపిస్తున్నారు? అప్పుడు ఇందాక నుంచి విఘ్నేశ్వర రెడ్డి అంటాడు, పూర్తి విఘ్నేశ్వర రెడ్డి. వాళ్ళ నాన్న సాగు కోరాడు, నా కూతురు సాగు కోరడానికి ఆడు ఎవడండి అసలు? అసలు మా కోర్టు కింద కూడా చాలరు. నేను వాడు చెప్తున్నా, మీరు విజయవాడలో ఉండి ఏమైనా చేయగలుగుతాం. ఏం చేసాము? విజయం కనీసం విజయం అని కూడా అంటారు. వీళ్ళకి సిగ్గు శరమేముండదు, సిగ్గులే. ఆ జగన్మోహన్ రెడ్డి తప్ప వీళ్ళందరూ చెప్తానా కొడుకులు. అనుమానాన్ని నా కూతుర్ని ఈసారి అనుమానాన్ని చెప్తా నేనే. ఓకే అమ్మా, ఓకే. అయితే మీరైతే మీ కుమార్తెకు అండగా ఉన్నారు. అండగా కాదు, నా కూతురు ఎంత ధైర్యంగా అంటే ఒక ఎంటెక్ చదివిన అమ్మాయిని మరంటే వీళ్ళంటే ఐఏఎస్ చదివారంటే మాట్లాడితే ఈ మైకులు పట్టుకుని వేయండి మీరు, రమ్మనండి, నేను వస్తాను. అవునమ్మా, మీ కుమార్తె ఎంటెక్ చదివి ఉండొచ్చు. రాజకీయాల్లో రాణించాలంటే కుటుంబ బలం కావాలి. విఘ్నేశ్వర రెడ్డికి కుటుంబ బలం ఉంది. ఎస్సీసీ మెంబర్ ఇచ్చారు ఆయనకు. నాగరాజు గారు, మా జీవితాన్ని మేము పోరాడతాము, మాకు ఆ ఊరాళ్ళు చాలు కానివ్వండి. ఇప్పుడు ఉండాడు ఇంకో పెద్దరాయుడు పైన ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయమనండి, చెప్తా. పిల్లలు చంపుతారా? మీ కల్చర్ ఇంకా అదే జేసీ ప్రభాకర్ రెడ్డి మారదామ చల్ల రామకృష్ణారెడ్డి కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, మనం మారిపోదామని. వీళ్ళు ఎందుకు మారతారండి? ఆయన నమ్మటం ఏంటండి? చంపమని చూస్తాంగా. సంపితే ఏం చేస్తారు మీరు? కానీ ఇంకా సంపమని చూద్దామంటే సంపిన తర్వాత ఏం చేస్తారు వచ్చి? ఇది సమాజం కాదా? ఇది ఒక్క పార్టీ ఉందా? చెప్పండి నాగరాజు గారు, మీరే చెప్పండి. మరి మీ కుమార్తె బీజేపీలోకి వెళ్ళిపోతారంట కదా? ఏమండి, ఈ కుక్కలు ఎన్నో మొరుక్కుంటాయి. మా ఇష్టం అయితే మేము వెళ్తాం, మేము కాదంటలేదు. కానీ మొన్న డాడీ పాప మాలాగా మాట్లాడలేరు. ఆయన కావాలని బీజేపీ వాళ్ళు తీసుకున్నారు ఆయన్ని. ఎందుకంటే మెత్తకాళ్ళు కాబట్టి. ఊరికి నేను రామ్మ అంటే వెళ్ళినందుకే మరంటే తొక్కలోదంటే ఎవరు మహారాజకీయాలనే చూసేవాళ్ళండి. చల్లా రామకృష్ణారెడ్డి కొడుకు పిల్ల మా అల్లుడు ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు. అర్థమైందా మీకు? మరి పవర్ఫుల్ అల్లుడు ఈ రోజు లేడు. మంచి లైఫ్ ఇచ్చాడు మాకు. ఓకే, ఓకే. పిచ్చి కాదండి. ఆ సుధాకర్ రెడ్డి గారు చెత్త నా కొడుకులు వీళ్ళు వెనకబడ్డ రాష్ట్రం అన్నట్టు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కూడా చేసుకుంటారు వీళ్ళు. సుధాకర్ రెడ్డి ఎవరు? ఆడెవడు అనంతపూర్ ఆడు ఉన్నాడు కదా, 10 లక్షల కోసం డిమాండ్ చేశాడండి. ఎందుకు? డబ్బుల కోసం. ఎవరిని? వాళ్ళ ఆయనకు డబ్బులు ఎందుకు? ఆయనకు డబ్బులు మీరు బాకీ ఉన్నారా? బాకీ ఉండవు సరిగా. ఏమైంది ఇప్పుడు? మనుషులు చంపుతున్నారు, డబ్బులు తీసుకుని. ఎందుకు చంపుతున్నారు? ఆయన మీ కుమార్తె 10 లక్షల కోసం ఏం చేశాడు? ఏదైనా చేస్తాడు. అది సిగ్గు శరముంటే కేసులు పెట్టించుకున్నాడు, ఆడి జనం చేసుకున్నాడు. చూసుకోండి, అది అడగండి. కాదమ్మా, మీరుండేది విజయవాడలో, ఆయన ఉండేది అనంతపురంలో అంటున్నారు. మా గురించి ఎవరికి వస్తుందండి తగడం? మా అమ్మాయిని చూస్తే వాళ్ళందరికీ ఈర్ష్య. ఎందుకు మీ అమ్మాయి అంటే ఈర్ష్య ఏంది? ఆ అమ్మాయి ఒక్కటే కదా. ఇప్పుడు డబ్బులు కావాలి, మీరు ఎవరు డబ్బులు ఉండాలని బ్లాక్ మెయిల్ చేస్తారు కానీ డబ్బులు లేని వాళ్ళు మీరు బ్లాక్ మెయిల్ చేస్తారా? అంతే. చెప్పండి నాగరాజు గారు. అది మేము చేయమా? మేమేమి బ్లాక్ మెయిల్ చేయమో. మేము బ్లాక్ చేయము, వైట్ చేయమో. మా ఉదాహరణ చెప్తున్నాను, రైట్ అమ్మా. ఉదాహరణ చెప్తున్నాం. అక్కడ అందరూ డబ్బుల కోసం నేను ఐఎంఐ వెళ్ళిపోతే ఆ ఆస్తులన్నీ అక్కడ. ఇప్పుడు ఐఎంఐకి ఉంది, ఐఎంఐ లైఫ్ స్టైల్ ఇప్పుడు అన్నింటిలోకి వెళ్తే అంటే తెలుసా, వాళ్ళ అత్తకంటే ఇప్పుడు ఇది ఇవ్వాలంట డబ్బులు. మీ కూతురు చెల్లా శ్రీలక్ష్మి అండి ప్రమాదాన్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. ఇంత ప్రమాదంలో ఆమె తిరగడం అవసరమా? చెప్పండి. నేను దాక్కునే క్యారెక్టర్ కాదు, నేను దాక్కునే క్యారెక్టర్ కాదు.
సరే కానివ్వండి కానివ్వండి, ఏం ప్రమాదం ఉంటది? ఇప్పుడు ఇప్పుడు నిలబడమానండి చెప్తారు. ఏం ప్రమాదం అండి? ఇంకా చంపుకుందాము ఇప్పుడు ఉండండి. ఇంకొక వీడియో నేను పర్సనల్ వీడియో కూడా పెడతా కదా. ఎందుకు నిర్మలా సీతారామన్కే పెడతా నేను. ఇప్పుడు ఎవరెవరు పేర్లు పెట్టాలో ఏంటండి? మంత్రులు అంటే మంత్రులు చేసే పనులు చేశారు అక్కడ. నాగరాజు గారు ఉండారు లైన్ లో? ఉన్నానమ్మా. నాగరాజు గారు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఇంత మంది ఒక విజయవాడ అనే ఒక దీంతోనే వీళ్ళు ఇంత జాగ్రత్త చేశారు. వీళ్ళు ఏం చేస్తారని ప్రమాదం అంటే ఏమో భగవంతుడు ఏమో మా ఇల్లు చచ్చిపోతాడని మేము ఊహించామా? ఏమండి ఇంత లేకపోతే మన ఇండియా ఇంత డెవలప్ అయ్యేదా? చెప్పండి మీరు. అక్కడ వాళ్ళకి పప్పు రసం కాసే వాళ్ళే కావాలి. వాళ్ళకి మా లాంటి పిల్లలు అసలు ఇవ్వకూడదు మేము. ఆడు మంచివాడు కాబట్టి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా మీకు? కనీసం అండి ఇప్పుడు ఏంటండి మీరు ఐపీఎల్ పెడతారు, మీరు చంపుకుంటారు, రక్తాలు తాగుతారు. ఎంతకన్నా నీచంగా మేము విజయవాడ చేయలేము. మా అమ్మాయి కూడా అది కామ్ గానే రాజకీయం చేస్తుంది. ఒక మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఆ మాట మీద నిలబడతాను లేకపోతే అప్పుడే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టే ఇప్పుడు ఎన్ని రోజులున్నా మాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. మీకు తెలుసా? ఇప్పుడు బీజేపీలోకి వెళ్తారండి. బీజేపీలోకి వెళ్తామంటే ఎవరైనా ఆపుతారా? చెప్పండి, మీరు చెప్పండి, రియల్ గా చెప్పండి. ఆ రోజు వేరే పార్టీలోకి వెళ్తే ఆ ఎలక్షన్ ముందు మీరు ఎవరైనా ఆపేవాళ్ళే చెప్పండి. మీకు అవకాశాలు రాలేదా? నాగరాజు గారు ఇవన్నీ రియల్ కాదండి. ఆయన ఒక మాట ఇచ్చాడు మాకు, మేము ఆ మాట మీదే నిలబడింది ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ నాయకులు కూడా అడగండి, చాలా మందికి తెలుసు నాయకులకి. ఓకే అమ్మా. ఒక ధనుంజయ రెడ్డిని పట్టుకుని రామిరెడ్డి ఉన్నాడు. రోజు అట్లా తిట్టుకుంటున్నారు మీరు మీ అందరూ కార్ఖానాలందరూ. ఏమండి ఇంకో విషయం తెలుసా? ఆయన ఆస్తి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏ తగాదా ఉండదు మీకు తెలీదు. కటికి దరిద్రం వెళ్ళబోతున్నారు. నిన్నగా ఇవాళ పేపర్ లో చూడండి మీరు. నాగరాజు గారు నేను అబద్ధం చెప్తే ఇవాళ పేపర్ లో ఇవ్వమనండి. ఒక ఆడపిల్లకి ఇస్తే సపోర్ట్ ఇవ్వమనండి. లేకపోతే దాని రూట్ లో మేమే దాక్కుని ఏం ప్రమాదాలు ఉంటాయండి? ఏం సమాజం లేదా? రేపు నిర్మలా సీతారామన్ కి మా ఆయన వెళ్ళి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరు పేర్లు ఇచ్చేస్తాడు. అప్పుడు ఉంటది. ఇచ్చేస్తాం మేము వెళ్ళి. మేమేమో అంత చేతులు కూర్చుకుని ఆనంద ఎదవల్లాగా కూర్చోం మేము. ఆడండి వాళ్ళు ఇంటోనండి చిన్నపిల్లాడికి మాంసంలో పాయిజన్ కలపటానికి కూర్చున్నారండి. ఆ చంటోడికి ఏం తెలుసు మీకు? ఇవన్నీ ఒక ఆడపిల్లని చేస్తే సపోర్ట్ చేయమనండి, లేకపోతే మూసుకొని కూర్చోమనండి. అక్కడ ఎవరు చూశారు పాయిజన్ కలపాలని? అయ్యో రామా, నేను అన్నానని కాదు. కావాలంటే సీఎం ఆఫీస్ తోడు వెళ్ళాడు. ఎందుకు పంపించాడు మీరు చెప్పండి. ఒక కూతుర్ని ఏమండి ఆ అబ్బాయి మాకు పదవి పోయినా పర్వాలా, మాకేం ఆ అమ్మాయి లైఫ్ కి థ్రెడ్ లేకుండా చేశాడు అతను. మీకు ఇంకో విషయం, మరి 2 సంవత్సరాల నుంచి అమ్మాయి జోలికి ఎందుకు రావట్లేదు మీరు చెప్పండి నాగరాజు గారు. చెప్పండి మీరు ఎవరున్నారో ఇన్నాళ్ళు జర్నలిజం కదా. ఈ 2 సంవత్సరాల నుంచి అమ్మాయి జోలికి ఎందుకు రావట్లేదు చెప్పండి మీరు. మీకు టీడీపీ సహకారం ఉందని? ఏమి లేదు. టీడీపీ వాళ్ళు అసలు మా జోలికి రారు, మేము వాళ్ళ జోలి. ఇప్పుడు ఇక్కడైనా సరే నేను పెయింటింగ్ కంపెనీ కాడ కూర్చున్నాను అనుకోండి, మా అమ్మాయికి వచ్చేవాళ్ళు మాకు చాలా ఇక్కడ ఉంటది. అయ్యేది కమ్మారు ఉంటారు అందరు ఇక్కడ. రండి చెప్తా నేను. ఒకవేళ అనుకుంటున్నారేమో వీళ్ళు చల్లారామకృష్ణారెడ్డి కొడుకు పిల్లనిచ్చామంటేనే ఎంత దమ్ముంటేనే ఇచ్చాం. అర్థమైందండి. ఇంకో చిన్న విషయం చెప్తున్నా. మా అమ్మాయికి ఏ పార్టీతో సంబంధం లేదండి. ఏమండి అతను ప్రాణభిక్ష పెట్టాడు. ఎవరిని పొగడాలి మీరే చెప్పండి. ఎవరు పెట్టారు ప్రాణభిక్ష? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక కూతుర్ని ఒక పాపం అతన్ని అనకూడదండి. అతను ఎంత జాగ్రత్తగా పంపించారు. మరంటే తొక్కలోనంటే ఎమ్మెల్సీ వదిలేసంటే ఇక్కడ పదవులు అంటే వీళ్ళు పూర్తి పదవులు నెత్తినేసుకుని ఎవరు తీసుకొనిస్తాడా? ఈవెన్ నన్ను జెడ్పీటీసీనే అవనివ్వలేదు. మీకు తెలుసా? నాగరాజు గారు ఇవన్నీ వదిలేసంట మేమంట ఆ తొక్కలోది మహిళా మండలి బూడిదే మాకు అవసరమా? మహిళా విభాగం అర్థమైందా మీకు? అర్థమైంది ఇప్పుడు బాగా అర్థమైంది. నేను వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. మళ్ళీ మేము వెళ్ళము. అబ్బాయి వాల్యుబుల్ టైం మేము వేసాం. చివరికి ఎట్టుంటుందో మరంటే వీడికంటే అవకాశం లేదు. వీడు పూర్తి అప్పుడు నిలబెట్టమనండి. ఎవడన్నా వయసు వాడిని అవుకు ఎంతమంది వస్తారు? మీరు వెళ్ళి నిలబెట్టండి చూద్దాం. రైట్ అమ్మా, చూద్దామా. ఆ ఊరు అవుకు అండి. చల్లారామకృష్ణారెడ్డి రాలిపిన ఇదో ఏమో విశ్వాసం ఏమో ఆ ఊరు వాళ్ళకు ఉందండి. ఆడాళ్ళు వచ్చారండి.
ఆడాళ్ళకి ఈడు రామిరెడ్డి ఆ పోలీసులు కట్టుకుని ఇదంతా చేశాడు. ఉండదంట ఎవడొస్తాడు చూద్దాంగా, రమ్మనండి చూద్దాం. సరే అమ్మా, సరే అమ్మా, చూద్దాము. తమ్ముడు వీడు బూడిద, ఈ మొగాళ్ళు ఏమవసరం ఆడాలకి. రమ్మనండి, రేపు నేను వీడియో పెడతాను, రమ్మనండి, ఎవడొస్తాడు. రైట్ అమ్మా, రైట్ అమ్మా. నేను థ్యాంక్స్ అండి. అమ్మా అమ్మా, సంతోషమ్మా. మీ కుమార్తెకు మాకు అసలు పదవులు వద్దు నాగరాజు గారు, మీరేమనుకోవద్దు. లేదమ్మా, రైట్ అమ్మా. చిల్లర పదవులు మేము తీసుకోము. నేను బీజేపీలోకి వెళ్ళదు ఆ అమ్మాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో తెలుసుకుని అప్పుడే చూసుకుంటాం మేము. రైట్ అమ్మా, సంతోషము. మీ కుమార్తె చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే అమ్మా. పని చేశారు. కావాలి అనుకుంటే యూట్యూబ్ లో వేయండి. రైట్ అమ్మా, దమ్ము ఉందమ్మా. రైట్ అమ్మా, రైట్ అమ్మా, మాకు దమ్ము ఉందమ్మా, వేస్తామమ్మా. రైట్ అమ్మా, రైట్ అమ్మా, సంతోషం అమ్మా. నైనా దమ్ము దమ్ము దమ్ము. ఏంటి మీ విజయవాడలో దమ్ము అండి? మా మమ్మీ చెప్పారు కదా, ఇప్పుడు పోరాడేదే. చెల్లా రామకృష్ణారెడ్డి ఇంటికి కోడలుగా పంపించడం అంటేనే మా దమ్మేంటో తెలుసు అంటుంది కదా, ఏంటి? అంటే చాలా మంది చెప్పారు యాక్చువల్గా పెళ్లికి ముందు, అంటే జస్ట్ పెళ్లి అంటే బగ్గి ముందు తెలుసు, తర్వాత పెళ్లి అప్పుడు చెప్పారు. అంటే విజయవాడలో అంతా, అంటే విజయవాడ అండ్ రాయలసీమ చెల్ల రామకృష్ణ అప్పుడు అందరూ చెప్పారు. అంటే మా ఫాదర్ చాలా కాము, మాది సింపుల్ ఫ్యామిలీ, నేను చదువు ఎడ్యుకేటెడ్, అంతా జాబ్ అదంతా అయిన తర్వాత కాల్ చేసి మా బాబాయ్ చెప్పారు, చెల్ల రామకృష్ణ ఫ్యాక్షన్ ఇది అని అంటే. సో మా మమ్మీ చెప్పారు కదా, చెల్ల రామకృష్ణకి పిల్లనిచ్చాను వెంటనే అది ఏంటి దత్తంగా ఏంటి బ్యాంకులో ఈరోజు అంటే ఇంకొక అది చెప్పేస్తాను నేను. ఇందాక మీరు అడిగారు కదా, లైక్ పదవి ఎస్సీసీ మెంబర్ సోకాల్, అది పదవి అంటారా? అదే కనుక చెల్ల రామకృష్ణ బతుకుని ఉంటే, మా మామగారు బతుకుని ఉంటే కనుక, సో ఒకవేళ బగ్గినే ఉంటే కనుక ఆ పదవి తీసుకుని ఇచ్చి ఉండేవాళ్ళ లేదు, ఆయన స్థాయికి. ఈవెన్ నేను జెడ్పీటీసీ అయినప్పుడు కూడా ఒకసారి ఆలోచించారు మా మామయ్య గారు, ఇప్పుడు అది బగ్గి పెట్టింది అంటే బగ్గి లేదు, బగ్గి ఉండాలి అంటే మేబీ భవిష్యత్తులో ఫ్యూచర్లో రాజకీయాల్లో ఉండాలి అంటే, ఇప్పుడు హస్బెండ్ ఉన్నా కూడా వైఫ్కి ఒక రోల్ ఉండాలి అని ఒక ఆలోచనతో, ఫ్యూచర్ ఆలోచనతో పెట్టలేము. మా మామయ్య గారు అన్నారు, నా కోడలు వెళ్ళి జెడ్పీ మీటింగ్లో కూర్చుంటుందా అడిగారు. ఆ టాపిక్ వచ్చింది యాక్చువల్గా. ఓకే, ఆయనకి ఇష్టం లేదా మీరు జెడ్పీటీసీగా ఉండడం? అంటే ఎందుకు ఇష్టం లేదు అంటే, వెళ్ళి అంటే అప్పటికి నేను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వెంకటరెడ్డి గారికి డిసైడ్ అయిపోయింది. కాదు వెంకటరెడ్డి గారికి డిసైడ్ అయిపోయింది, అప్పటికి డిసైడ్ అయిపోయింది. దాని తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్స్ ఏం బగిన అప్పుడు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడే నా కోడలు వెళ్ళి అక్కడ మీటింగ్లో కూర్చోవాలా అని ఒక ఇది ఉండేది. హీస్ ఎ లెజెండ్ యాక్చువల్లీ. అంటే అంత అపురూపంగా చూసుకున్నారు. అంటే హీ కేర్స్ ఫర్ ఎవ్రీవన్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కేర్ చేస్తారు. మరి ఆ లెజెండ్ పేరు నిలబెట్టేది చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి అంటే చెల్లా విఘ్నేశ్వర రెడ్డి? ఇప్పుడు పేరు నిలబెట్టేవాడైతే పేపర్లో వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అక్క పేరు, వాళ్ళ చెల్లి పేరు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు పేపర్లో అన్ని ఎట్లా ఇస్తారు? ఈ గోల్డ్ ఇదంతా వేలం రావడం ఏంది? ఆ కుటుంబానికి పరువు పోతుంది కదా. ఇప్పుడు మావయ్య గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, బహిరంగ సభ జరిగిన తర్వాత నెక్స్ట్ డే, అంటే అప్పటికి యాక్చువల్ నాకు తెలియదు, అంటే సమ్ ఫ్యామిలీలో ఇష్యూ అవుతుందని తెలుసు కానీ తెలియదు. నెక్స్ట్ డే మా మావయ్య గారి పేరు మీద 5 కోట్ల అప్పు, చెల్ల శ్రీదేవి మా అత్తగారి పేరు మీద, మా పెద్దాడపడుచు బృందా తను గోల్డ్ బ్యాంక్లో, పృథ్వీ చిన్నాడపడుచు వాళ్ళ అపార్ట్మెంట్ కొలాటరల్ ఏదో ఉంటుంది. ఇవన్నీ మొత్తం అన్నీ ఇప్పుడు స్టిల్ ఇంకా జరుగుతున్న పేపర్లో వస్తూనే ఉన్నాయి. వాళ్ళ అత్తగారి పేరు విఘ్నేశ్వర రెడ్డి, వాళ్ళ అత్తగారి పేరు, వాళ్ళ అత్తగారికి ల్యాంకోలో అపార్ట్మెంట్ ఉంది, ల్యాంకో హిల్స్లో. ఇంకో ఇన్ని రోజులు ఏంటంటే చెల్ల ఫ్యామిలీ పరువు ఎందుకు పోవటం, బయటకు ఎందుకు చెప్పడము వద్దు అని ఒక రీజన్తో ఆల్రెడీ మీరు గుర్తుందో లేదా మీకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడే చెప్పారు. ల్యాంకో హిల్స్లో అపార్ట్మెంట్ ఉంటే వేలం. చెల్లా కేబుల్స్ అండ్ హైదరాబాద్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. చిరా ఉదయ వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారి పేరు మీద, రాధిక అనేది వాళ్ళ వైఫ్ పేరు మీద. ఇవన్నీ తెలియదు అంటే పార్టీలో వాళ్ళకి పెద్ద జయరామ్ రెడ్డి, రాధికారెడ్డి అని చెల్ల రాధికారెడ్డి. సో
విఘ్నేశ్వర రెడ్డి కంపెనీ పెట్టి లేడీస్ అప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన చెన్నమ్మ సర్కిల్ బ్రాంచ్ ఆ, కెనరా బ్యాంక్ లో ఫుల్ హిస్టరీ ఉంది. కెనరా బ్యాంక్ మొత్తం కెనరా బ్యాంక్ మొత్తం ఉంది. డ్రైవర్స్ పేరు మీద కూడా ఉంది. ఓకే. డ్రైవర్స్ పేరు మీద నోటీసులు వస్తే డ్రైవర్స్ పేరు మీద మళ్ళీ వింత ఏంటంటే ఈ డ్రైవర్ నా కొడుకులే వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎవరికి? విఘ్నేశ్వర రెడ్డికి. వీళ్ళే అనమాట ఒక బ్యాంక్ దండుపాలెం బ్యాచ్, ఒక టీం బ్యాచ్ ఉంటుంది, దండుపాలెం బ్యాచ్ ఉంటుంది. వీళ్ళంతా ఐపీ పెట్టడము, 5-10 అడుక్కోవడము, 5,000కి 10,000కి అడుక్కోవడము, వాళ్ళే విఘ్నేశ్వర రెడ్డికి అంతా సపోర్ట్. మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ మా హస్బెండ్ దగ్గర తిన్న వాళ్ళే, లబ్ధి పొందిన వాళ్ళే అనమాట. మీ మామగారు కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళ రాజకీయ వారసులు ఇంటి పేరు చెల్లా అనే దాన్ని ఎంత గొప్పగా తీసుకొచ్చారో ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. మరి ఈరోజు మీ మధ్య జరుగుతున్న కుమ్ములాటల వల్ల చెల్లాకున్న బ్రాండ్ మసకబారుతుంది కదా. బ్రాండ్ మీరు చెప్పుకుంటారు, మీరు చెప్పొచ్చు, అంటే వాస్తవాలు అందరికీ తెలియదు. ఎందుకంటే ఒక చెల్ల ఫ్యామిలీ అన్నాక ఆయన ఎంత మదన పడ్డారో, ఎంత బాధపడ్డారో ఊర్లో ప్రజలకి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఫస్ట్ ఎఫెక్ట్ ఇదే. మొత్తం 2 years నుంచి అబ్స్కాన్లో ఉన్నాడు కొడుకు పేరు మీద. ఇప్పుడు చెల్లా శ్రీదేవి అంటే ఎవరు? మా అత్తగారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను రీసెంట్గా నేను చూసాను అనమాట. ఓహో ఇవన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఓహో వాళ్ళు చెప్పిన, ఓహో నేను ఇవన్నీ నేనే చేశానా, నేను చేశానా ఇవన్నీ అన్నీ నాకు అనిపిస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి మా ఆస్తి అంతా రాసుకుంది. మామగారు చనిపోయినప్పుడు 21లో చనిపోయారు. మా హస్బెండ్ చనిపోయినప్పుడు 22లో చనిపోయారు. మరి అప్పటి వరకు ఏం చేస్తున్నారు? బగి బతుకున్నప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి మీరు చెప్పండి. రాసుకోలేదు ఆస్తి? నేను ఎందుకు రాపించుకున్నా? నాకేం అవసరం ఉంటుంది? సరే నేను రాపించుకున్నాను చెప్తారనుకోండి. మరి ఇంట్లో అంతమంది మగాళ్ళు చెల్లా ఫ్యామిలీ అని ఉన్నారు కదా, మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. నేను ఎందుకు రాయించుకుంటాను ఆస్తి? నాకేం అవసరం ఉంటుంది? ఇల్లు మా ఫాదర్ కొనిపెట్టారు. ఓకే. లిటరల్గా నేను ఎంత కష్టపడ్డానో 10 లైక్ మామగారు ఇప్పుడు ఒకటి నేను బగిగా పెళ్లి చేసుకున్నా. సో ఇల్లు విషయము మా ఫాదర్ కొనిపెడతా అన్నారు. సో అది 10 years లేట్ అయినా కూడా నాకు జూబ్లీ హిల్స్లో ఇల్లు కావాలని చెప్పి మా ఫాదర్ సపోర్ట్తో నేను కట్టుకున్నా ఇల్లు. ఎవడొచ్చి మాట్లాడినా లైఫ్ టు లైఫ్ మాట్లాడినా నేను చెప్తా. ఎప్పుడు కానీ నేను కానీ బగి కానీ ఈవెన్ బగి కూడా వాళ్ళ ఫాదర్ మామయ్యకి ఎప్పుడు అడిగేవాళ్ళే కాదు. ఈవెన్ ఎలక్షన్కి నేను పెట్టాను. ఇంకో విషయం, సరే చెల్ల ఫ్యామిలీ అంటే బ్రాండ్ ఇదంతా కాదని చెప్తున్నారు కదా. ఐపీ పెట్టింది ఎవరు? విఘ్నేశ్వర రెడ్డి. పేపర్లో మీరు కావాలంటే కెనరా బ్యాంక్లో చూసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో. ఈవెన్ హైదరాబాద్లో చెల్లా కేబుల్స్ రీసెంట్గా ఆప్షన్ వేశారు. వాళ్ళిద్దరి పేరు మీద అదేంటిది గోల్డ్ బ్యాంక్లో పెట్టారు. చాలా ఇష్యూస్ జరిగినాయి వాళ్ళ ఫ్యామిలీలో. సేమ్ చెల్లా రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు పేరు మీద కూడా 1.5 కోటి అప్పు ఉంది. మా అత్తగారి పేరు మీద 5 కోట్ల అప్పు ఉంది. అవన్నీ ఎవరు తీసుకున్నారు? అప్పుడు పోలేదా చెల్లా పరువు? చెప్పండి. ఇప్పుడు నేను వచ్చినాక మీరే చెప్పండి. మీరు చెప్తున్నారు చెల్లా పరువు అందరు కలిసి పోగొడుతున్నారు నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఎట్లా పోగొడుతున్నాను అంటే మీలో మీరు కుమ్ములాటలు. ఒక నిమిషము. ఇప్పుడు పదవుల కోసమో వాళ్ళ కోసమో నేను ఇప్పటి వరకు నేను చెల్లా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడానా? లేదు. వాళ్ళు ఎంత నిందన చేసా నేను మాట్లాడానా? ఎందుకు మాట్లాడలేదు? కనీసం వాళ్ళ పేర్లు ఎప్పుడైనా ఎత్తానా? ఎప్పుడైనా పేరు ఎత్తానా? లేదు. మరి అంటే కుటుంబ గౌరవము, కుటుంబ ఒక నిమిషము, కుటుంబ రెస్పాన్సిబిలిటీ, కుటుంబ గౌరవము అంతా మాకేనా? బాధ్యత అంతా ఓన్లీ భగీరథ రెడ్డి, చెల్లా శ్రీలక్ష్మి మాకేనా? మీకేం బాధ్యత ఉంది? మరి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. 2012లో మా చిన్నబాబు పుట్టాడు. పుట్టిన తర్వాత నేను విజయవాడలో వెళ్ళాను. 3 months తర్వాత మా అత్తగారు ఇంటికి వచ్చారు. అత్తగారు ఆడబడుచు అంతా. చెల్లా విఘ్నేశ్వర రెడ్డి వాళ్ళ వైఫ్కి, వాళ్ళ సిస్టర్ చెల్లా పృథ్వీకి మా అత్తగారు ఉన్నారు. నేను 5th floorలో ఉన్నా, కింద మా మమ్మీ ఉంది. గొడవ జరిగింది. పృథ్వీకి అంటే వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ వైఫ్కి, విఘ్నేశ్వర రెడ్డి వైఫ్కి వాళ్ళ సిస్టర్కి గొడవ జరిగింది. ఏ విషయం జరిగింది? చెల్లా ఫ్యామిలీ పరువు అని చెప్తున్నారు కదా, నేను చెప్తాను ఏ విషయంలో జరిగింది. చెల్లా విఘ్నేశ్వర రెడ్డి వాళ్ళ అప్పటి వరకు మామయ్య ఎప్పుడైనా వచ్చినా కూడా 3 పూట్ల క్యారేజ్ చెల్లా రామకృష్ణారెడ్డికి. ఆయన కావాలంటే 5 star హోటల్లో నుంచి తెప్పించుకోవచ్చు. ఆయనకి హోమ్ ఫుడ్ ఇష్టము. చెల్లా రామకృష్ణారెడ్డి కోడలు, పెద్ద కోడలు రాధిక, వాళ్ళ ఇంట్లో నుంచి క్యారేజ్ వెళ్ళేది. గొడవ ఎందుకు అంటే మేము ఏదో ఒక కర్రీ చేసుకునే వాళ్ళము. మామయ్య క్యారేజ్ పంపించడం వలన మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. 2012 నుంచి 2021 మా మామయ్య చనిపోయేంత వరకు, ఇప్పటివరకు నేను ఇవన్నీ చెప్పలేదు. చనిపోయేంత వరకు మా అత్తగారిని వాళ్ళ ఇంటికి పంపించడం కానీ,
వాళ్ళ ఇంట్లో ఒక పూట భోజనం చేయడం కూడా జరగలేదు చెల్లా రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళ మా మామగారు నేను చేసి పంపించేదాన్ని. అత్తయ్య మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. కనీసం ఎప్పుడైనా నేను బై మిస్టేక్ ఆ 10 ఇయర్స్లో అంటే 10 ఇయర్స్లో నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కూడా 1-2 టైమ్స్ మా డాడీ ఆఫీస్ నుంచి అయినా వెళ్ళింది కానీ అక్కడి నుంచి వెళ్ళలేదు భోజనం. ఇప్పుడు చెప్పండి ఎవరు తీశారు చెల్లా పరువు? ఆయనకి ఇప్పుడు ఆయన ఊళ్ళో వాళ్ళందరికీ భోజనం పెడతారు కదా, రమ్మని చెప్పండి. నేను చెప్తాను. ఇన్ని రోజులు ఎందుకు అంటే ఇన్ని రోజులు నేను కామ్గా ఉన్నా, ఎందుకంటే ఫ్యామిలీ పరువు ఎందుకు అని. నా మీద ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా కూడా నేను కామ్గా ఉన్నా, ఎందుకంటే ఫ్యామిలీ పరువు బయట పెట్టాం ఎందుకు అని. ఓవరాల్గా ఇది రాజీ అయ్యే సమస్య లేదు, రాజీ అయ్యే సమస్య లేదు. ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ఇస్తున్నారు, యాక్టివ్ పాలిటిక్స్కి విరామం ఇచ్చి ప్రజలకి మాత్రం అందుబాటులో ఉంటాను అంతే. ఓకే. అటు ఏపీలో టీడీపీ కానీ తెలంగాణ బీజేపీ కానీ చేరే ప్రసక్తి లేదు. నేను 2022 నుంచి ఏంటంటే ఇందాక ఎమ్మెల్సీ నేను పదవి అడగలేదు, ఏమీ అడగలేదు. ఐఎమ్ ఫైన్ విత్ జెడ్పీటీసీ. నేనేమనుకున్నా అంటే పార్టీ అనేది అంటే నాకు రాజకీయం అంత అనుభవం లేదు కాబట్టి పార్టీ గుర్తిస్తుంది, కష్టపడే వాళ్ళకి గుర్తిస్తుంది, పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తిస్తుంది. నేను చేసినట్టు గడప గడప ఎవరు చేయలేదు, నేను చేసినట్టు నవరత్నాల ప్రోగ్రామ్ ఎవరు చేయలేదు. ఈవెన్ నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కూడా ఉంటాయి, గుర్తిస్తుంది అనుకున్నా. కానీ ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే బ్రాండ్ పెట్టుకొని ఆర్ ఎమ్మెల్యే కొడుకు జోకర్ అయినా కూడా వాడికి ఇంపార్టెన్స్ ఉంటుంది, అంతే కదా. మరి పార్టీలో మేము అంతే, వేరేం లేదు. అట్లాంటప్పుడు పనిచేసి మేము బాధపడి మేము కష్టపడి మమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు నేను ఫైనల్గా అనుకున్నా ఎమ్మెల్యే కొడుకు అంటే ఎమ్మెల్యే కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా ఐపీ పెట్టినా ఏం చేసినా వాళ్ళ తండ్రి వాడి కొడుకులాగా భావించకపోయినా ఏదైనా కూడా జోకర్ అయినా కూడా వాడు ఎమ్మెల్యే కొడుకే సూపర్, అంతే అంతే అంతే. ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు మీ ప్రజలకు కావచ్చు, మీ పార్టీకి కావచ్చు? మా పార్టీ అంటారు మళ్ళీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను ఏ పార్టీని నేను విమర్శించను. బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను అట్లా హెల్తీ పాలిటిక్స్ చేయాలనుకుంటాను. నేను ఒక మనిషిని నా వరకు వచ్చేంత వరకు నేను ఎవరిని నేను విమర్శించినట్టు జరిగింది కూడా లేదు. ఓకే. మీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ప్రజలకి ఆల్వేస్ దే ఆర్ మై ఫ్యామిలీ. యాక్చువల్లీ చెప్తాను, దే ఆర్ మై ఫ్యామిలీ. మేము ఈరోజు ఇట్లా ఉన్నందుకు వాళ్ళ వల్లనే మేము ఇట్లా ఉన్నాము. విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే కష్ట సుఖాలు వాళ్ళే మా వెంట ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కానీ ఎవరు ఒక మామ అని పిలుచుకుంటారు, అంత సపోర్టివ్గా ఉంటారు. లవ్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ అండి. చూద్దాం, చెల్లా కుటుంబం మీ వెనక లేకపోయినా చెల్లా వారసురాలుగా ఉన్న మీకు అవుకు ప్రజలు చాలా అండదండలుగా ఉండాలని భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజానీకం మీకు అండగా నిలబడాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజన్న. థ్యాంక్ యూ సో మచ్.